హాయ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ బ్రదర్. ఎట్లా అవుతుంది వెబ్సైట్ డిజైన్? యా ఓకే భయ్య, చేశాను. ఇంట్రెస్టింగ్ ఉందా చేస్తుంటే? ఇంట్రెస్టింగ్ గానే ఉంది. కొత్త చూస్తున్నా. యా. ఏదో డిజైన్ టెంప్లెట్ డాట్ ఐఓ అని చెప్పి ఒకటి ఏదో కొత్తది చూశాను భయ్య. ఓకే, పర్ఫెక్ట్. అదొకటి చూశాను. అండ్ నెక్స్ట్ ఇంకోటి కూడా చూశాను భయ్య. లైక్ గుర్తురాట్లే, మొన్నే ఓపెన్ చేశా. ఓకే, పెరుగుతున్నాను భయ్య, యూట్యూబ్ లో ఏవో మళ్ళీ చూస్తున్నా. సూపర్. ఆ, అదే ఇది ఏంటంటే కాకపోతే చెప్పండి. అలా లైవ్ స్కోర్ ఉంది కదా భయ్య, అవును. ఆ స్కోర్ లైవ్ క్రికెట్ స్కోర్ ట్రై చేశాను. బట్ అది లింక్ కాపీ అవుతుంది కానీ వేరే ఆ యూట్యూబ్ లో వాడు చూపించినట్టు వాడికి వస్తున్నట్టు నాకు రావట్లే. ఓకే, వేరే వీడియోస్ మళ్ళీ ఏమని చూసిర్రు దాంట్లో? ఆ, లేదు భయ్య, అంటే నేను అదే కాన్సెప్ట్ లో వాడు ఏవో చెప్తున్నాడు, ప్లగిన్స్ చెప్పాడు. ఓకే, నా దాంట్లో దొరకట్లేదు అవి. నేను ప్లగిన్స్ ఎదుగుతుంటే అసలు దొరకట్లేదు అవి. ఓకే, డన్. అలాగే. అయితే నెక్స్ట్ భయ్య, నేను చేసిన కాన్సెప్ట్ లో ఎక్కడ తప్పు చేశానో తెలీదు. వెబ్సైట్ చేస్తున్నప్పుడు హోమ్ అనే ఆప్షన్ ఉంటది కదా భయ్య, అవును, బేసిక్ గా మనం క్లిక్ చేస్తే టోటల్ ఫుల్ పేజ్ స్టార్టింగ్ పేజ్ కి వచ్చేయాలి. అవును. కానీ అది అలా రావట్లేదు. అది ఒకసారి మీ వెబ్సైట్ షేర్ చేయండి. డెమో టూ భయ్య. మీరు షేర్ చేయండి. ఆ షేర్ అంటే నేను ఇలా పెట్టుకున్నాను భయ్య, స్క్రీన్ ఇలా ఉంచుకున్నాను భయ్య. సరే అయ్యో సరే సరే, ఇదేంటిది ఇలా వచ్చింది. అట్లా కాదు, స్క్రీన్ షేర్ చేయండి. మీకు మన ఆప్షన్ చెప్పాను, దాని మధ్యలో ఒక బటన్ ఉంటుంది చూడండి, షేర్ అని చెప్పి. అంటే ఇది ట్యాబ్ లో ఉంది భయ్య, అది కంప్యూటర్ లో, అది ల్యాప్టాప్ లో. ల్యాప్టాప్ లో వెబ్సైట్ అయితే ఉందా? ఆ ఓకే ఓకే ఓకే, అయితే ఆగండి, నేను షేర్. ఆ ఫోన్ ఒకసారి ఉండండి భయ్య, దీంట్లో చేస్తానేమో. ఒకసారి లైన్ లో ఉండండి, ఓకే ట్రై చేస్తా, ఎప్పుడు చేయలేదు. ఓకే. రాజేష్, అయ్యిందా మీది? సార్ అది వాట్సాప్ అది ఇంటిగ్రేట్ చేశాను సార్. అది ఓకే వాట్సాప్, ఇంకోటి కాలేజ్ బటన్ అదొకటి చేద్దాం అనుకున్నా, అది రాలేదు. ఓకే ఆ, అదొకటి. ఇంకోటి చాట్ బాట్ ఒకటి ట్రై చేస్తున్నా, అవ్వలేదు సార్ అది. ఓకే, కాల్ది మీకు అవ్వలేదా? కాలేజ్ అది బటన్ ఇంక్లూడ్ చేశాను, దాని ఓకే తర్వాత ఆ ఫోన్ నెంబర్ ఇంక్లూడ్ చేయడానికి ఆ ఆప్షన్ రావట్లేదు. ఓకే, డన్ డన్. లింక్ మీద అంటే లింక్ మీద ప్రెస్ చేసి టిఎల్ అని పెట్టమన్నారు. ఆ ఓకే టిఎల్ అసలు లేదు, ఓకే ఓకే అది ఇంకా చేస్తున్నాను, ఇంకెలాగా చేయాలా. ఓకే, వేరే ఏమైనా ట్రై చేస్తారా? వేరేవి కాల్స్ లోనే వేరే వేరే ప్లగిన్స్ అయినా ట్రై చేస్తారా? వేరే ఏం చేయలేదు సార్. చేయలేదా? ఓకే, డన్. ఇది నేను వాట్సాప్ చేశాను బ్రో, వాట్సాప్ అయితే అయింది అది. ఓకే, భయ్య రికార్డ్ అవుతుందా భయ్య, గుర్తు చేయమన్నారు. చేసా. అదా భయ్య, ఇది ఒకసారి ప్రీవియస్ క్లాస్ అన్ని ఒకటి చేసేస్తానన్నారు సండే రోజు చేస్తా. నాకు. నాకు కొంచెం టైం దొరకలేదు. విత్ ఇన్ 1-2 days లో ఇది మొత్తం మన వెబ్సైట్ ఇంకొక 2 days లో అయిపోతుంది మొత్తము. ఓకే భయ్య, ఎలిమెంట్ అది మొత్తం వెబ్సైట్ డిజైనింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మొత్తం చేసి. అలాగే ఒక్క నిమిషం. ఇది మీరు ఓపెన్ చేస్తానండి. ఒకసారి భయ్య నేను ఓపెన్ చేస్తాను. అంటే ఇది అవుతుంది, ఒకసారి ఉంది. ఇప్పుడు చేస్తున్నాను భయ్య. ఓకే, స్క్రీన్ షేర్ ఇది చేస్తున్నారు. ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుందో సేమ్ చేస్తాను. ఏంగా సక్సెస్ అవుతుంది మీరు అంటే దీంట్లో
మధ్యలో ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి, నాట్ షేర్ అని. షేర్ అని స్క్రీన్ అని కొట్టాను గ్రీన్ భయ్య, కలర్. కానీ చేసిన తర్వాత మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్, మైక్రోసాఫ్ట్ షేర్ పాయింట్, గూగుల్ డ్రైవ్ అని అన్ని వస్తున్నాయి. స్క్రీన్ అని చూపించట్లేదా? ఆహా, అంటే లీవ్ ఇట్, నేను ఓపెన్ స్క్రీన్ 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 ఉందా? స్క్రీన్ క్లిక్ చేయండి స్క్రీన్. వచ్చు. ఓపెన్ అయింది. రాలే, మళ్ళీ పోయింది. ఓకే, ఇక్కడ ఏదో ఇచ్చాడు భయ్య. ఇది జూమ్ కదా భయ్య, గూగుల్ zoom. మీట్. జూమ్ జూమ్. ఇప్పుడు అవుతుంది భయ్య, స్క్రీన్ ఇప్పుడు షేర్ అవుతుంది భయ్య. అవుతుంది, చూపించండి. ఇవ్వండి భయ్య, ఓకే, కనబడుతుందా? యా యా, సో పర్ఫెక్ట్. ఇది అయింది. ఇక్కడ కింద వాట్సాప్ అని పెట్టాను నేను. ఓకే, వాట్సాప్ క్లిక్ చేస్తే డైరెక్ట్ వెబ్సైట్ తోని అది డన్ నా డన్ వాట్సాప్ నంబర్ కి కనెక్ట్ అయిపోతుంది. డన్ డన్, పర్ఫెక్ట్. ఇక్కడ కింద మెసేజ్ కూడా ఇలా ఇచ్చాను, సంథింగ్, Okay. హలో సార్, హౌ కెన్ హెల్ప్ యూ. డన్ డన్ అది అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ సర్వీసెస్ ఉన్నాయి, దాంట్లోని అసలు మామూలుగా ఇది ట్యాబ్ లోని చేస్తే సర్వీసెస్ క్లిక్ లోని ఒక్కొక్క డాక్టర్ అదే ఒక్కొక్క ఆప్షన్ క్లిక్ Services. చేస్తే దాంట్లో ఫొటోస్ కూడా పెట్టాను. ఓకే ఓకే, పర్ఫెక్ట్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ హ్యాపీ దీంట్లో ఒక ఇమేజెస్ పెట్టాను, ట్రై చేసి అది వర్కౌట్ అయ్యింది. ఓకే నెక్స్ట్ బుక్ అపాయింట్మెంట్ కూడాను అలాగే చేశాను. ఇది Okay. ఇక్కడ కొంచెం ఫెయిల్యూర్ అయింది బుక్ అపాయింట్మెంట్ దగ్గర. ఓకే, ఇక్కడ కింద లైవ్ క్రికెట్ స్కోర్ ఫామ్ ఫిల్ చేసింది, ఇక్కడ కాపీ పేస్ట్ చేశాను, ఓకే మరి ఇక్కడ రావట్లేదు, ఎక్కడో Okay. మిస్టేక్ చేసి ఉంటారు, నాకు తెలియదు. ఓకే బట్ ఇక్కడ లైవ్ క్రికెట్ స్కోర్ అని చెప్పిన తర్వాత ఇక్కడ వింజెట్ క్రికెట్ ఆర్గ్ అని చెప్పి వచ్చేస్తుంది భయ్య. ఓకే, ఆ సో వెబ్సైట్ ఇది లోకి నేను వెళ్ళేటట్టు. యూట్యూబ్ లో వెబ్సైట్ డైరెక్ట్ గా వెళ్తుంది. అంటే వాడు ఏమన్నాడంటే, ఇప్పుడు ఇక్కడ ఇది వెబ్సైట్ కదా భయ్య, అవును ఇక్కడ ఎంబెడ్ అని చెప్పి ఉంది కదా భయ్య. అవును, ఎంబెడెడ్. ఎంబెడెడ్ అని చెప్పి కొట్టిన దానికి అక్కడ ఒక కోడ్ వస్తుంది. ఓకే ఇదిగోండి భయ్య, ఈ కోడ్ అంతా కాపీ చేసి మీరు ఏ పేజ్ లో అయితే అనుకుంటున్నారో అక్కడ కాపీ చేసి పేస్ట్ చేయమన్నారు. ఓకే మరి చేస్తే మాత్రం నాకైతే రాలేదు భయ్య. ఓకే, నో ప్రాబ్లం. సో దిస్ ఇస్ అండ్ నెక్స్ట్ ఈ పేజ్ ఇలా ఉంది కదా భయ్య. మామూలు సపోజ్ నేను మళ్ళీ ఒరిజినల్ పేజ్ రావాలంటే హోమ్ బటన్ నొక్కాలి కదా. అవును, హోమ్ బటన్ కొడుతుంటే రావట్లేదు, బట్ ఇక్కడ గుడ్ డెంటల్ అని బటన్ కొడుతుంటే మళ్ళీ ఒరిజినల్ పేజ్ వస్తుంది. డన్ డన్. ఓకే, హోమ్ బటన్ కి So- మనకి ఇంటిగ్రేషన్ లేదు అంతే. ఓకే డన్, నో ఇష్యూస్. ఇప్పుడు ఎలిమెంటెడ్ టాపిక్ మనం డిస్కస్ చేసామా ఏమన్నా, రాజేష్ అండ్ సన్నీ? లేదు భయ్య. చేయలేదు కదా. చలో, ఇప్పటిదాకైతే మీరు ఇది చేశారు కదా. ఓకే, మీరు స్క్రీన్ షేర్ ఆపేసేయండి. Okay. సో రాజేష్, ఆర్ యు దేర్? ఎస్ సార్. సో ఇప్పటిదాకా మీరు చూసింది అంటే మీరు ఇప్పటిదాకా చేసింది అంతా ఒక ఎక్స్పెరిమెంట్ ఫేజ్ ఏదైతే చేసిరో, అంటే ఏవేవి ఎట్లా ఉంటాయి, ప్లగ్ఇన్స్ ఎట్లా తీసుకోవాలి, ఎట్లా డౌన్లోడ్ చేయాలా, యూ హ్యావ్ సమ్ రిసర్చ్. మీరు ఒక రిసర్చ్ చేయడం స్టార్ట్ అయిపోయారు అండ్ యూ డిడ్ అంటిల్ 50% మీకు వెబ్సైట్ డిజైనింగ్ అనేది అర్థమైపోయింది. ఒక వెబ్సైట్ డిజైనింగ్ లో బేసిక్స్ ఏమింది, పేజెస్ ఎట్లా క్రియేట్ చేయాలా, ఏమైనా మనకి ఎక్స్ట్రా థింగ్స్ కావాలంటే ప్లగ్ఇన్స్ ఎట్లా తీసుకోవాలి, ఎవ్రీథింగ్ యూ డిడ్ ఇట్ అంటిల్ నౌ. నౌ ది ఛాలెంజ్ ఇస్, ఇప్పుడు పేజ్ ఉంది, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వెబ్సైట్ ఏదైతే థీమ్ ఉందో ఆ థీమ్ తగ్గట్టుగా మనం పెట్టగలుగుతామే తప్ప మనకి నచ్చినట్టు మనం దాంట్లో అడాప్ట్ చేయడానికి ఛాన్సెస్ లేవు. అవునా కదా? కరెక్ట్. రైట్. ఇప్పుడు మినామేజ్ ఉంది, మినామేజ్ లో స్లైడర్ ఉంది, స్లైడర్ లో 3 ఫొటోస్ పెట్టొచ్చు. నేను ఒక 10 ఫొటోస్ పెట్టాలనుకుంటున్నాను అనుకో, పెట్టుకునే ఛాన్స్ లేదు, అక్కడ ఆప్షన్ లేదు. సో అలా కాకుండా అంటే ఇప్పుడు సింపుల్ గా మీకు ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ తీసుకుందాం అనుకున్నారు, మీరు ఒక బిల్డింగ్ కొందాం అనేసి అనుకున్నారు. సో ఏం చేస్తారంటే మీరు వెళ్ళారు, ఆల్రెడీ ఒక కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగ్ దగ్గరికి వెళ్ళారు, డబ్బులు ఇచ్చారు, కన్స్ట్రక్షన్ ఉన్న బిల్డింగ్ కొనేసారు. కొనేసిన తర్వాత ఆ కన్స్ట్రక్ట్ అయిన బిల్డింగ్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి 2 BHK ఇల్లులు ఉన్నాయి, కొంచెం పార్కింగ్ ఉంది అంతే. ఫస్ట్ ఫ్లోర్ లో 1 BHK ఫ్లాట్స్ ఒక 3 ఉన్నాయి, సెకండ్ ఫ్లోర్ లో 3 BHK ఫ్లాట్ ఒకటి ఉంది. ఇలా ఆ బిల్డింగ్ డిజైనింగ్ ఉంది, మనం పర్చేజ్ చేసాం ఆ అపార్ట్మెంట్ ఒక 3 crores అలా పెట్టి కొనేసుకున్నాం. కొనేసుకున్న తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ లో మొత్తం నాకు పార్కింగ్ కావాలి, కానీ ఆల్రెడీ 2 ఇల్లులు ఉన్నాయి, నేను మళ్ళీ అది పగలగొట్టి నేను చేసేంత టైం లేదు అండ్ మొత్తం కొత్త కన్స్ట్రక్షన్ ఎలా కూల్చలేను.
ఫస్ట్ ఫ్లోర్ లో 1 బిహెచ్కే 3 ఉన్నాయి, కాకపోతే నాకు ఫస్ట్ ఫ్లోర్ లో 2 బిహెచ్కే ఒకటే కావాలి. సో నా మైండ్ లో ఒక డిజైనింగ్ ఉంది, కాకపోతే అక్కడ వేరేలా ఉంది. అక్కడ నేను ఎలా ఉందో అలాగే యాక్సెప్ట్ చేయాలి, బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. అదే ఒక ఎంటీ ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ మనం పర్చేస్ చేసాం, ఇప్పుడు మనం దానిపైన ఇల్లు కట్టుకోవచ్చు. దెన్ వాట్ ఆల్ ద థింగ్స్ యూ ఆర్ హ్యావింగ్ ఇన్ యువర్ బ్రెయిన్, లైక్ నా గ్రౌండ్ ఫ్లోర్ లో పార్కింగ్ కావాలి, ఫస్ట్ ఫ్లోర్ లో ఒక 2 బిహెచ్కే కావాలి, సెకండ్ ఫ్లోర్ లో ఒక 3 బిహెచ్కే కావాలి, మొత్తం పైన ఒక రూఫ్ టాప్ నాకు పార్క్ లాగా కావాలి, గార్డెన్ కావాలి. ఇదంతా మీరు ముందే ప్లాన్ చేసుకుంటే చేసుకోవచ్చు కదా. ఎస్ సార్. చేయొచ్చు కదా, ఎస్ సార్. ఎంటీ ల్యాండ్ యా. ఉంటే మీరు చేసుకోవచ్చు. సో నా ఇప్పటిదాకా మీరు చేసింది ఏంటంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిన ఇల్లుని చిన్న చిన్న మోడిఫికేషన్ చేసాం, కానీ ఇప్పుడు ఏంటంటే ఎంటీ ల్యాండ్ లో మనం బిల్డింగ్ కట్టబోతున్నాం. అంటే ఒక ఎంటీ పేజ్ ఇస్తే దాంట్లో మన మైండ్ లో ఉన్న స్ట్రక్చర్ ని మనం ఎలా బిల్డ్ చేయొచ్చు అనే పాయింట్ లో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్. సో ఈ రోజు మన టాపిక్ ఏదైతే డిస్కస్ చేస్తామో దీన్ని వచ్చేసి ఎలిమెంటర్ అంటారు. ఎలిమెంటర్ ఇట్స్ ఎ ప్లగిన్. ఇప్పటిదాకా మీరు వాట్సాప్ కి, ఫార్మ్స్ కి వీటన్నిటి ప్లగిన్స్ యూజ్ చేస్తారు కదా, సేమ్ వే ఎలిమెంటర్ ఈస్ ఆల్సో ఏ ప్లగిన్ విచ్ ఇస్ యూజ్డ్ టు బిల్డ్ ద పేజెస్. వెబ్సైట్ పేజెస్ ని బిల్డ్ చేయడానికి యూజ్ చేయొచ్చు. ఇట్స్ జస్ట్ లైక్ బిల్డర్ అనుకోండి. ఇప్పుడు మనం ఇల్లు కట్టాలంటే ఒక బిల్డర్ కి డబ్బులు ఇచ్చి బిల్డర్ తోటి ఇల్లు కట్టిస్తాం. సేమ్ వే ఇది పేజ్ బిల్డర్. ఒక పేజ్ ని బిల్డ్ చేయడానికి ఎలిమెంటర్ అనే టూల్ ని వాడుతూ దాంట్లో ఇమేజెస్, వీడియోస్, కాంటెంట్ ఇవన్నీ మనం యాడ్ చేసుకుంటూ పోతాం. చాలా బ్యూటిఫుల్ టాపిక్ ఈ రోజు. ఇది మీరు కరెక్ట్ గా విన్నారంటే ఎలిమెంటర్ టాపిక్ మీకు పర్ఫెక్ట్ అర్థమైపోయిందంటే 95% వెబ్సైట్ డిజైనింగ్ అయిపోయినట్టే. ఇంకో రిమైనింగ్ 5% థీమ్స్ లో ఉంటుంది అంతే. సో ఈరోజు టాపిక్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా వినండి. మీ మైండ్ లో ఏది ఉన్నా కూడా అక్కడ డిజైనింగ్ చేయొచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎలిమెంటర్. సో లెట్ మీ స్టార్ట్ ద క్లాస్. ఐ విల్ షేర్ ద స్క్రీన్. సో చూడండి, చలో షేరింగ్ ద స్క్రీన్. యా ఐఎమ్ షేరింగ్. సో ఎలా ఎంటర్ అవ్వాలి వెబ్సైట్ లోకి ఫస్ట్? WP8. రైట్. సో మేము ఒకటి పాపప్ ప్లగిన్ కూడా ట్రై చేశాను ఈరోజు. సో ఇఫ్ యూ సీ మై వెబ్సైట్, ఇది నా వెబ్సైట్ అనుకో. వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఒక 5 minutes కి పాపప్ రావాలి. ఎవరైనా ఈ వెబ్సైట్ లోకి వచ్చారు, రైట్, ఈ వెబ్సైట్ లోకి వచ్చినాక ఒక 5 seconds కాగానే ఆటోమేటిక్ గా పాపప్ వస్తుంది. ఏదైనా ఆఫర్స్ అట్లాంటివి ఉంటే మనం పాపప్ ఇవ్వచ్చు. చూడండి ఇట్లా పాపప్ పెట్టాను. గాట్ ఇట్? గాట్ ఇట్. ఇది పాపప్ ప్లగిన్. ఇలా కూడా మనం చేయొచ్చు. కొన్ని వెబ్సైట్లు ఇలా చాలా పెడతారు, ఎందుకంటే ఇది క్లోజ్ చేస్తే కానీ వెబ్సైట్ కనిపించదు. ఏదైనా ఆఫర్స్ ఉంటే వాళ్ళని ఈజీగా మనం టార్గెట్ చేయొచ్చు. రైట్. సో లెట్ మీ గెట్ ఇన్ టు WordPress. చలో. సో మనం వచ్చేసి ఫస్ట్ ప్లగిన్స్ లో ఇన్స్టాల్ ప్లగిన్ ఎలిమెంటర్ ఉందాం కూడా డిలీట్ చేస్తాం ఫస్ట్. ఎలిమెంటర్ లేదండి. సో ఇక్కడ యాడ్ న్యూ ప్లగిన్ లోకి వెళ్ళి సెర్చ్ లో ఎలిమెంటర్ అని టైప్ చేయండి. MENT ఎలిమెంటర్. ఓకే, ఇది క్లిక్ చేయగానే ఫస్ట్ మీకు ఒకటి వచ్చిందా రెడ్ కలర్? దిస్ ఇస్ ద ప్లగిన్ ఎలిమెంటర్ వెబ్సైట్ బిల్డర్ మోర్ దెన్ జస్ట్ పేజ్ బిల్డర్. ఇది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి ఎలిమెంటర్. ఓకే, సో ఇక్కడ రెడ్ దానిపైన పక్కన ఇన్స్టాల్ నౌ. నెక్స్ట్ యాక్టివేట్. ఇన్స్టాల్ నౌ. మీకు ఇన్స్టాల్ అవుతుంది ఎలిమెంటర్. వన్స్ ఇది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత, ఇన్స్టాల్ అయిపోయింది, నౌ యాక్టివేట్ క్లిక్ చేశారు అంటే వెబ్సైట్ అనేది అది మన ఏదైతే ప్లగిన్ తీసుకున్నామో ఇది యాక్టివేట్ అయిపోయింది. నౌ వీ హ్యావ్ టు సీ వేర్ ఇస్ ఎలిమెంటర్ లొకేటెడ్. సో లెట్స్ గో ఇన్స్టాల్ ప్లగిన్స్. ఓపెన్ చేసాం. ప్లగిన్స్, ఇన్స్టాల్ ప్లగిన్, ఎలిమెంటర్ ఉంది, సెట్టింగ్స్, చలో హోమ్, పేజెస్,
సో ఇప్పుడు ఎలిమెంటర్ మనం ఇన్స్టాల్ చేసాం కదా, ఇన్స్టాల్ చేసాక ఇప్పుడు మనం పేజెస్ ని బిల్డ్ చేయాలి, ఒక్కొక్క పేజ్ మనం డిజైన్ చేయాలి. సో ఈ పేజెస్ లో లెట్ మీ టేక్ లైక్ ఐ విల్ టేక్ లైక్ హోమ్ పేజ్ తీసుకుంటాం. హోమ్ పేజ్ ని ఎడిట్ చేస్తున్నా. ఈ హోమ్ పేజ్ లో నాకు ఎలా కనిపించాలి అనేది నా స్ట్రక్చర్ ని నేను డిజైన్ చేయబోతున్నా. సో ఇది క్లిక్ చేసినప్పుడు ఇక్కడ హోమ్ కింద ఇక్కడ యాక్చువల్లీ మనం టైప్ చేస్తాం నార్మల్ మనకి ఏం కావాలి. కాకపోతే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ వచ్చింది పైన చూసారా, ఎడిట్ విత్ ఎలిమెంటర్. కెన్ యూ సీ హియర్ ఎడిట్ విత్ ఎలిమెంటర్? క్లిక్ దిస్ ఆప్షన్. వెన్ యూ క్లిక్ దట్ ఆప్షన్ మీకు కొత్త పేజ్ ఒకటి లోడ్ అవుతుంది. ఈ కొత్త పేజ్ ఏదైతే మీకు లోడ్ అవుతుందో ఆ కొత్త పేజ్ లో యూ ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్. ఇవి క్లోజ్ చేసేసుకోండి, ఏమైనా వస్తే ఇవి క్లోజ్ చేసేయండి. ఓకే, ఇది కనిపిస్తుందా? కెన్ యూ మళ్ళీ సీ? ఒకసారి భయ్య. సింపుల్ గా బ్రో, సింపుల్ గా మన పేజెస్ ఇప్పుడు ఎలిమెంటర్ ఎక్కడ యూజ్ చేస్తాం, మనం ఏం చెప్పాం, ఎలిమెంటర్ అంటే ఇట్స్ ఎ పేజ్ బిల్డర్, అవునా? సో మన వెబ్సైట్ కి అవును భయ్య. పేజెస్, ఇప్పుడు మన వెబ్సైట్ కి పేజెస్ ఉన్నాయి, ఏమున్నాయి, హోమ్ పేజ్, అబౌట్ అస్, సర్వీసెస్, కాంటాక్ట్ అస్. ఈ పేజెస్ లో మనం మ్యాటర్ ని ఇప్పుడు ఇంక్లూడ్ చేయాలి. ఇప్పటి వరకు ఓన్లీ అవుట్లైన్ చేసాం, మనం పేజెస్ క్రియేట్ చేసాం, మనం థీమ్ సెలెక్ట్ చేసుకున్నాం, ఇవన్నీ చేసాం. ఇప్పుడు ఏదైతే ఇండివిజువల్ పేజెస్ ఉన్నాయో ఈ పేజెస్ ని మనం డెవలప్ చేయాలి. ఒక్కొక్క పేజ్ లో మనం మ్యాటర్ ఇవ్వాలి. ఇప్పుడు ఇంకా వెబ్సైట్ స్టార్ట్ చేస్తున్నాం డిజైనింగ్, ఇంకా ఆ మ్యాటర్ ఏదైతే ఇవ్వబోతున్నామో ఆ ఇవ్వడానికి ఒక్కొక్క పేజ్ లో మ్యాటర్ తీసుకుంటూ పోవాలి. సో ఫస్ట్ హోమ్ పేజ్ ని డిజైన్ చేద్దాం. ఓకే, సో ఈ హోమ్ పేజ్ మీరు చూసినట్టయితే ఇక్కడ ఎడిట్ అని ఉందా, హోమ్ పేజ్, ఈ ఎడిట్ క్లిక్ చేయండి. ఎడిట్ క్లిక్ చేస్తే మీకు హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. మామూలుగా మనం పేజ్ క్రియేట్ చేసాం ఇంతకుముందు, అది హోమ్ పేజ్ క్రియేట్ అయింది. ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని పైన ఒక బ్లాక్ వస్తుంది, కనిపిస్తుందా? కనిపిస్తుంది భయ్య. ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేస్తే మీకు కొత్తగా ఇంకో డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది, ఎలిమెంటర్ డాష్ బోర్డ్. ఈ ఎలిమెంటర్ డాష్ బోర్డ్ లో మీకు ఇలా వస్తుంది, ఓకే, అర్థమైందా? వన్స్ ఇది వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ప్లస్ ఆప్షన్ ఉందా? యా. ఈ ప్లస్ ఆప్షన్ అనేది మనకు మేజర్ గా ఇంపార్టెంట్. ఈ ప్లస్ ఆప్షన్ ఏదైతుందో ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కింద అడుగుతుంది ఫ్లెక్స్ బాక్స్, గ్రిడ్, ఏది కావాలి మీకు. సో ఫ్లెక్స్ బాక్స్ అంటే ఏంటి, ఈ ఫ్లెక్స్ బాక్స్ కొట్టామనుకో ఇలా వస్తాయి ఆప్షన్స్. అంటే మనకి ఫస్ట్ రో ఏదైతే ఉంటుందో అక్కడ ఏం కావాలి, ఒకటే ఏదైనా యాడ్ చేస్తే ఒకటి, రెండు యాడ్ చేస్తాం. అంటే లెఫ్ట్ సైడ్ లో ఒక ఫోటో కావాలి, రైట్ సైడ్ లో ఇమేజ్ కావాలనుకో ఈ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటాం. లెఫ్ట్ సైడ్ లో చిన్న స్పేస్, రైట్ సైడ్ లో చాలా స్పేస్ కావాలంటే ఇది సెలెక్ట్ చేసుకుంటాం. ఒకటే దాంట్లో 4 కావాలంటే ఇది సెలెక్ట్ చేసుకుంటాం. ఒకటే దాంట్లో 3 కావాలంటే ఇది సెలెక్ట్ చేసుకుంటాం. ఇది ఎలా ఉంటుందో మీకు ఒకసారి చూపిస్తాం. సింపుల్ ఇది ఉంది, ఇది క్లిక్ చేసాం. ఇది క్లిక్ చేయగానే ఇలా వచ్చింది, పైన ఒకటి ఓపెన్ అయింది. ఇక్కడ ప్లస్ ఆప్షన్ ఉందా, ఈ ప్లస్ ఆప్షన్ నేను క్లిక్ చేస్తే ఇక్కడ నాకు ఈ ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో నేను ఏమేమి యాడ్ చేయాలో ఇక్కడ ఆప్షన్స్ వచ్చాయి. ఇక్కడ చూడండి, హెడ్డింగ్ నేను యాడ్ చేయొచ్చు, ఇమేజ్ యాడ్ చేయొచ్చు, టెక్స్ట్ ఎడిటర్ యాడ్ చేయొచ్చు, వీడియో యాడ్ చేయొచ్చు, బటన్ యాడ్ చేయొచ్చు, డివైడర్ యాడ్ చేయొచ్చు. ఇలా ఒక్కొక్కటి మనం చేసుకుంటూ చూపిస్తా. ఫస్ట్ హెడ్డింగ్ పెడతా, హెడ్డింగ్ అని క్లిక్ చేస్తా. క్లిక్ చేయగానే ఇలా వస్తుంది, టెక్స్ట్ ఇక్కడ యాడ్ చేయాలి. నేను డబుల్ క్లిక్ చేసి ఇక్కడ రాస్తున్నా. హెడ్డింగ్. ఇప్పుడు దీన్ని నేను కస్టమైజ్ చేసుకోవచ్చు, మీకు ఇదంతా తెలిసిందే. ఇది సెలెక్ట్ చేసుకొని, ఇది ఏదైతే ఉందో ఇది సెలెక్ట్ చేసుకొని, కలర్, కలర్ వచ్చేసి నాకు బ్లాక్ కావాలి, బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నాం, బ్లాక్, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఫాంట్, స్ట్రోక్, అలైన్మెంట్ మిడిల్ లో కావాలి, సైజ్ కావాలి, బ్లెండింగ్, డిఫరెన్స్ తక్కువ, మల్టిప్లై ఎక్కువ, స్ట్రోక్ కావాలంటే దానికి ఒక బార్డర్ లాగా, ఇలా కలర్ వేరే కలర్ ఇవ్వచ్చు బార్డర్ కి. అర్థమవుతుందా? ఇదంతా మీకు తెలిసిందే కదా, అర్థమైంది. బార్డర్స్ ఇవ్వడం ఇదంతా మీరు ఇలా సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకుని అడ్వాన్స్ లోకి వెళ్తే దీనికి ఏమైనా యానిమేషన్ ఎఫెక్ట్ ఏమైనా ఇవ్వచ్చా అవన్నీ కూడా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్, మాస్క్, రెస్పాన్స్, అట్రిబ్యూట్స్, మోషన్ ఎఫెక్ట్స్ లేవు, ట్రాన్స్ఫార్మ్, ఏదైనా ఫ్లిప్ చేయడం, స్క్రూ చేయడం, బార్డర్ ఏమైనా కావాలంటే బార్డర్ ఇవ్వడం, బాక్స్ షాడోకి ఏమైనా అంటే షాడో ఇట్లా ఇవ్వడం, రైట్. భయ్య దీనికి ఇది బాగుంటుందని మనకి ఈ కలర్ మ్యాచింగ్ బాగుంటది, బ్యాక్గ్రౌండ్ ఇది ఉంటే ఈ కలర్ మ్యాచింగ్ బాగుంటది అని మనకి ఎలా ఐడియా వస్తుంది భయ్య? మీరు ఎప్పుడైతే ఒక 5-6 వెబ్సైట్స్ చూస్తూ ఉంటారో, రీసెర్చ్ చేస్తూ ఉంటారో మీకు ఐడియా వచ్చేస్తుంది.
మీకు క్లారిటీ వస్తుంది, మీ కలర్ కాంబినేషన్ ఏంటో మీకు అర్థమవుతుంది. లేదు ఇవన్నీ నాకు ఓకే తెలియదు అంటే బేసిక్ గానే చేయొచ్చు. మాక్సిమం థీమ్స్ లో ఉంటుంది, కాకపోతే పేజెస్ లో మీరు కొన్ని ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తూ టాపిక్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు కలర్ కాంబినేషన్స్ గురించి ట్రై చేయొచ్చు. ఏ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయో మీకు కావాలంటే నేను దానికి ఒకటి మీకు ఒక చార్ట్ ఇస్తా, లైక్ వాట్ ఆర్ ద కలర్ కాంబినేషన్స్ విల్ సూట్ అని. దాని తగ్గట్టు కూడా మనం చేసుకోవచ్చు. ఓకే ఓకే, ఇప్పుడు డెంటల్ హాస్పిటల్ ఉంది, ఇది క్లిక్ చేస్తే ఎటైనా పోవాలి అంటే ఇక్కడ సేమ్ మనం ఏది క్లిక్ చేస్తే ఇది పోవాలి, ఇక్కడ ఆ యూఆర్ఎల్ టైప్ చేస్తే ఆ లింక్ అక్కడికి వెళ్ళిపోతుంది. ఇది హోమ్, ఇది డెంటల్ హాస్పిటల్ హెడ్డింగ్ పెట్టా. నెక్స్ట్ దాని కింద నాకు ఒక 3 ఇమేజెస్ కావాలి పక్క పక్కన. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ప్లస్ కొట్టి ఈ లేఅవుట్ తీసుకొని, ఇది కనిపిస్తుందా మీకు, కనిపిస్తుంది. ఇది తీసుకోవచ్చు. ఇది క్లిక్ చేశారనుకో ఇలా 4 రోస్ వస్తాయి. ఈ 4 ఇట్లో ఏది కావాలో మీ ఇష్టం. ఫస్ట్ దాంట్లో నేను ఫోటో పెట్టుకుంటాను అనుకో, ఇక్కడ ఫోటో పెట్టుకోవచ్చు. రైట్, ఇక్కడ సేమ్ చూజ్ ఇమేజ్, ఏదో ఒకటి ఫోటో తీసేసుకోండి, సెలెక్ట్, ఇది వచ్చింది. ఓకే సో సెకండ్ దాంట్లో వచ్చేసి నాకు టెక్స్ట్ కావాలా, నేను ఫోటో పెట్టా, ఈ ఫోటో గురించి కొంచెం మ్యాటర్ రాయాలనుకుంటున్నాను అనుకో, అక్కడ పక్కన టెక్స్ట్ పెట్టొచ్చు. జస్ట్ ఈ టెక్స్ట్ కింద కానీ పక్క కానీ మన ఇష్టం, ఏదో ఒకటి మ్యాటర్ వచ్చేసింది ఫోటో కింద. ఇక్కడ మళ్ళీ సేమ్ ఒక ఫోటో కావాలి, ఇమేజ్, ఇక్కడ ఇమేజ్ ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ సేమ్ వే చేంజ్ ఇమేజ్ తీసుకుందాం, సెలెక్ట్. ఈ సైజు కావాలంటే సైజ్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. మన ఇష్టం ఎట్లా మీరు చేసుకుంటారో దాని తగ్గట్టు మీరు చేసుకోండి. మళ్ళీ ప్లస్, మళ్ళీ ఇక్కడ ఇమేజ్ కాదు, ఇక్కడ వచ్చేసి పక్కన ఒక హెడ్డింగ్ రావాలి, హెడ్డింగ్ మ్యాచ్ చేసుకోండి. పెడుతున్నాం, అది పక్కన వచ్చింది. సో అంటే మీ మైండ్ లో ఒక ఇమేజ్, నాకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఫోటోస్ రావాలి, రైట్ సైడ్ టెక్స్ట్ రావాలి, దాని పక్కన ఒక చిన్న పెద్ద పారాగ్రాఫ్ రావాలి, అలానే మీ మైండ్ లో ఏమైనా ఉంటే దాని తగ్గట్టు మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఏం కావాలి, అర్థమవుతుందా? అర్థమైంది భయ్య. పైన దీంట్లో ఎడిట్ విత్ ఏఐ అని ఉంది భయ్య, ఏంటది? అది చేయొద్దు. ఏ అనేది ఆప్షన్ కావాలి, పేడ్, అది మనకి డబ్బులు ఖర్చు అవుతాయి. ఓకే రైట్, నెక్స్ట్ మళ్ళీ ప్లస్, దీని కింద వచ్చేసి నాకు ఒక యూట్యూబ్ వీడియో పెట్టాలనుకుంటున్నా, అప్పుడు సింగిల్ తీసుకొని ఇక్కడ ప్లస్ కొట్టి యూట్యూబ్ వీడియో ఆప్షన్ ఉందా, వీడియో, ఇది క్లిక్ చేయండి. ఈ వీడియో క్లిక్ చేస్తే ఇక్కడ వీడియో ఆప్షన్ వచ్చేస్తుంది. ఇక్కడ సింపుల్ గా వీడియోని మనం పేస్ట్ చేయొచ్చు. ఇక్కడ యూఆర్ఎల్ అడుగుతుంది, ఆ లింక్ దగ్గర ఇక్కడ డిలీట్ చేసేసి మీరు యూట్యూబ్ లో ఏ వీడియో పెట్టాలనుకుంటారో ఆ వీడియో లింక్ ఇవ్వచ్చు. యూట్యూబ్ లో లెట్స్ టేక్ పుష్ప సాంగ్, ఇదే ఉంది, దీన్ని నేను కాపీ చేసుకుంటున్నా లింక్, షేర్, కాపీ లింక్, క్లోజ్ ఇట్. ఇక్కడ నేను వీడియో దగ్గర పేస్ట్ చేస్తున్నా, లింక్ దగ్గర పేస్ట్ చేశాను, పుష్ప సాంగ్ ఇక్కడ వచ్చేసింది. అర్థమైందా? భయ్య ఈ ఆప్షన్ వల్ల డైరెక్ట్ గా యూట్యూబ్ డైరెక్ట్ గా వెళ్ళిపోతుందా, అదే స్క్రీన్ లో ప్లే అవుతుందా? ఇదే స్క్రీన్ లో యూట్యూబ్ వీడియో ప్లే అవుతుంది, ఇది చూడండి. ఓకే సో ఇంకోటి ఏంటంటే మనం వీడియోని డైరెక్ట్ అప్లోడ్ చేస్తే ఏమైందంటే స్టోరేజ్ ఎక్కువైపోతుంది, మనకి స్పేస్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క వీడియో 1 GB 2 GB ఉంటుంది. అలాంటి వీడియోని మనం మన వెబ్సైట్ లో పెడితే స్టోరేజ్ ఎక్కువైపోతుంది, వీడియో మన వెబ్సైట్ స్పీడ్ అనేది తగ్గిపోతుంది. ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే మనం లింక్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎవరైతే మన వెబ్సైట్ లోకి వస్తారో ఈ వీడియోస్ ఓపెన్ చేస్తారో మనకి వ్యూస్ కూడా పెరుగుతాయి యూట్యూబ్ లో. ఓకే ఇప్పుడు అదే యూట్యూబ్ వీడియో పెట్టకపోతే మనకి 1000 మంది వచ్చి వీడియో చూసినా కూడా కౌంట్ ఎక్కడ కాదు కదా, వేస్ట్. అంతే. అదే యూట్యూబ్ లింక్ పెడితే మనకి వచ్చి చూసే వాళ్ళందరికీ మనకి విజిబిలిటీలోకి వచ్చేస్తాయి, వ్యూవర్షిప్ లోకి వస్తాయి, కాబట్టి మనకు కొంచెం బెనిఫిట్. ఓకే ఓకే సింపుల్. ఇప్పుడు మళ్ళీ కిందికి వచ్చాం, మళ్ళీ ప్లస్ ఆప్షన్, మళ్ళీ ఫైర్ బాక్స్. దీంట్లో ఇప్పుడు మళ్ళీ ఒక 2 ఆప్షన్ తీసుకుందాం. ఇప్పుడు నాకేంటంటే ఈ 2 బాక్స్ లెఫ్ట్ సైడ్ ఫోటో రావాలి, రైట్ సైడ్ టెక్స్ట్ రావాలి. ఇక్కడ ప్లస్ చేసా, ఫోటో తీసుకుని ఇమేజ్ తీసుకొని ఇమేజ్ దగ్గర నేను ఒక ఇమేజ్ యాడ్ చేస్తున్నా. లెట్స్ టేక్ చేంజ్ ఇమేజ్, చూస్ ఇమేజ్. ఇక్కడ నేను పుష్ప ఫోటో తీసుకుంటున్నా, సెలెక్ట్ చేస్తున్నా,
ఇక్కడ పక్కన నాకు టెక్స్ట్ కావాలా. ఇక్కడ టెక్స్ట్ దగ్గరికి వెళ్ళేసి టెక్స్ట్ ఎడిటర్, ఇక్కడ టెక్స్ట్ ఎడిటర్ ఉంది. ఇక్కడ మొత్తం నేను ఇన్ఫర్మేషన్ అంతా ఏదో ఒక టెక్స్ట్ ని యాడ్ చేసుకుంటూ వెళ్తా. టెక్స్ట్ భయ్ ఇప్పుడు పేజ్ ఓపెన్ అయిన వెంటనే ఆ స్క్రీన్ లో డైరెక్ట్ గా ఒక వీడియో డైరెక్ట్ ప్లే అవుతూ ఉన్నట్టు ఉండాలి కదా భయ్, అలాగ అవుతుంది భయ్. అలా ఎప్పుడు పెట్టొద్దు మనం వెబ్సైట్స్ లో. వెబ్సైట్ ఓపెన్ చేయగానే వీడియో ప్లే అవుతే డిస్టర్బెన్స్ లా ఫీల్ అవుతారు. ఓకే ఆటోమేటిక్ ఓకే వీడియో ప్లే అయింది అంటే ఏమైపోతుంది అంటే వాళ్ళు ఇరిటేషన్ వచ్చేస్తారు డైరెక్ట్ ఒక సౌండ్ రాగానే వీడియో వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓకే సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సౌండ్ బంద్ చేయడం లేకపోతే వెబ్సైట్ పాస్ చేయడం చూడడం పక్కన పెడితే మీ ట్యాబ్ క్లోజ్ చేసేస్తారు ఆ టెన్షన్ లో. అదే సో ఆ ఛాన్సెస్ మాక్సిమం మీరు నేర్చుకోవడం బెటర్. అట్లాంటివి మనం ఎవరు సజెస్ట్ కూడా చేయొద్దు. ఓకే రైట్. సో ఇక్కడ టెక్స్ట్ లో మీరు ఏమేమి టెక్స్ట్ కావాలో మొత్తం ఇక్కడ మీరు మ్యాటర్ ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు. ఈ పక్కన మొత్తం మీకు మ్యాటర్ వస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఫోటో, ఆ ఫోటోకి రిలేటెడ్ మ్యాటర్ మీకు ఏమైనా కావాలంటే మీకు రైట్ సైడ్ లో ఆ మ్యాటర్ ఇవ్వచ్చు ఇక్కడ కంప్లీట్ గా. రైట్. అర్థమైంది కదా? యా ఇప్పుడు మీకు ఇక్కడ ఒక ఆప్షన్ రావచ్చు. అంటే ఇక్కడ వీడియో వచ్చింది, వీడియో కిందనే ఇట్లా వచ్చింది గ్యాప్ లేదు, గ్యాప్ కావాలి ఈ వీడియోకి ఇమేజ్ అన్నప్పుడు ఇక్కడ ప్లస్ కొట్టి ఇక్కడ ప్లస్ తీసుకొని సేమ్ 1 లైన్ తీసుకొని ఈ 1 లైన్ లో మీకు ఏం ఆప్షన్ ఉందో ఇక్కడ చూద్దాం. మీకు లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే కిందికి వెళ్తుంటే డివైడర్ అని కనిపిస్తుందా? యా ఇది క్లిక్ చేయాలి. అప్పుడు మీకు కొంచెం డివైడర్ అయితే ఒక లైన్ వచ్చింది. లేదు ఇంకొక ఆప్షన్ వేరేది ఏమైనా ట్రై చేయొచ్చు అంటే మీరు మళ్ళీ ప్లస్ కొట్టి మళ్ళీ తీసుకొని సింగిల్ తీసుకొని ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే ప్లస్ కొట్టి స్పేసర్ ఉందా, స్పేసర్ కొట్టండి, గ్యాప్ వచ్చింది. అర్థమవుతుందా? గాట్ ఇట్. యా ఇప్పుడు అది వచ్చింది. మళ్ళీ దీని కింద మళ్ళీ ఒక ప్లస్ కొట్టండి, మళ్ళీ తీసుకోండి, మళ్ళీ ఒక సింగిల్ తీసుకోండి. దీంట్లో ఏం చేయొచ్చు ఇంకా వేరే ఆప్షన్స్ ఏమైనా ఎక్స్ప్లోర్ చేద్దాం. గూగుల్ మ్యాప్స్ క్లిక్ చేశారంటే డైరెక్ట్ గా ఇక్కడ లింక్ దగ్గర మీరు గూగుల్ మ్యాప్ ఏదైనా లింక్ పెట్టేశారంటే ఇక్కడ యాడ్ అయిపోతుంది మీకు మ్యాప్. లెట్స్ సీ. కాపీ లింక్ ఉందా మీకు? ఉంది భయ్. ఇది కాపీ చేసుకోండి, ఇక్కడ రండి, ఇక్కడ పేస్ట్ చేయండి. కస్టమైజ్ మ్యాప్. యాక్చువల్లీ మీకు లింక్ వస్తుంది మ్యాప్స్ కనిపించదు. లొకేషన్ డైరెక్ట్ గా ఓపెన్ చేస్తే అయిపోతుంది కదా భయ్య వాళ్ళది. ఎవరిది? అంటే ఇప్పుడు ఈ స్పెసిఫిక్ ప్లేస్ కి వెళ్ళాలనే కదా అక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. యా కాకపోతే ఇక్కడ మనం డైరెక్ట్ గా లింక్ ఇచ్చేస్తాం మన మ్యాప్ ఒక వేలు ఉంటుంది. లేదా ఇక్కడ ఒకసారి డైరెక్ట్ మనం కొడదాం. డైరెక్ట్ కొట్టి కూడా ఇలా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫోరమాల్ హైదరాబాద్ ఉంది, అది నావిగేట్ చేస్తుంది మీకు డైరెక్ట్ గా. అర్థమైందా?
గోట్ ఇట్. ఫోరం మాల్ కొడతాను, ఎక్కువ తీసేసి చూడండి. ఫోరం మాల్ సుజనామాల్ కూకట్పల్లి ఆటోమేటిక్ వచ్చేసింది అప్డేట్. ఓకే. అది అప్డేట్ అయిపోయింది. ఇది మనం క్లిక్ చేస్తే వాళ్ళకి డైరెక్ట్ గా నావిగేషన్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ సేమ్ ప్లస్ క్లిక్ చేసా, మళ్ళీ తీసుకున్నా. దీంట్లో అగైన్ ఐఎమ్ డూయింగ్ ప్లస్. ఇక్కడ నాకు ఏం కావాలి, మళ్ళీ డివైడర్ అయిపోయింది. బటన్ క్లిక్ నౌ అని కొట్టాలనుకున్నాను నేను. క్లిక్ హియర్ అన్నదా, దీన్ని చేంజ్ చేసుకోండి. ఈ క్లిక్ హియర్ కాస్త బుక్ నౌ అని పెట్టా. ఇది వచ్చేసి నాకు మిడిల్ లో కావాలి. అప్పుడు నేను ఏం చేస్తా, అగైన్ స్టైల్స్ లోకి వెళ్తా, మిడిల్ పెడతా. నెక్స్ట్ కలర్ ఒకవేళ బ్లాక్ లో కావాలంటే ఇక్కడ బ్లాక్ సెలెక్ట్ చేసుకుంటా, ఎల్లో కావాలంటే ఎల్లో సెలెక్ట్ చేసుకుంటా. రైట్, కలర్ వచ్చేసి నాకు నచ్చినట్టుగా నా టెక్స్ట్ షాడో, కొంచెం టెక్స్ట్ షాడో మారుస్తున్నా. బ్లర్ ఇంకా పెంచాలనుకున్నా, తక్కువ చేయాలనుకున్నా, వర్టికల్ కిందికి పైకి, ఇట్స్ ఆల్ అప్ టు అస్. మీరు ఎలా డిజైన్ చేసుకుంటే అలా, మీరు ఎంత టైం ఇస్తే అంత బెస్ట్ గా తీసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఈ బుక్ నౌ అనేది ఏదైతే ఉందో, ఈ బుక్ నౌ అనే దానికి మనకి నార్మల్ గా ఈ బుక్ నౌ అనే దానికి నాకు యానిమేషన్ కావాలి. అప్పుడు ఏం చేస్తే ఇక్కడ మీరు చూసినట్టయితే మోషన్ ఎఫెక్ట్స్ అని ఉన్నాయి. మోషన్ ఎఫెక్ట్స్ దీనికి లేవు. ఇక్కడ కనిపిస్తుందా మీకు? అలైన్మెంట్ కాదు, వీటి షార్ట్ కట్స్ ఉంటాయా భయ్య? షార్ట్ కట్స్ అని ఏముండవు ఎలిమెంటర్స్ వల్ల. అడ్వాన్స్ లోనే ఉండాలి. జస్ట్ ఇంతకుముందే కనిపించింది. స్టైల్, అలైన్మెంట్, టిప్రోగ్రఫీ, కలర్, బార్డర్ టైప్, బార్డర్ రేడియస్, బాడీ షాడో ప్యాడింగ్, ఓవర్ యానిమేషన్ అని వచ్చిందా? ఓవర్ యానిమేషన్ కనిపిస్తుందా? ఎస్ సార్. ఇక్కడ ఇది క్లిక్ చేయండి. దీంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్క యానిమేషన్ ఉంటుంది. ఈ ష్రింక్ కొడితే ఒకలాగా, పల్స్ గ్లో, పుష్, బౌన్స్. అర్థమైందా మీకు? ఇలా కర్జర్ పెడితే అది పెద్ద అవుతుంది. ఇదే ష్రింక్ పెట్టాము, కర్జర్ పెట్టాము లోపలికి వెళ్ళిపోతుంది. పుష్ అని కొట్టాము, కర్జర్ పెట్టగానే ఇలా బ్లింక్ అయ్యింది. మళ్ళీ షింక్ అన్నాం అనుకో, కిందికి వచ్చింది. ఇలా దాన్ని టచ్ చేసినప్పుడు అది ఎలా కావాలి అంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఎస్ సార్. దీనిలో డిఫరెంట్ యానిమేషన్స్ మీరు కొంచెం రీసెర్చ్ చేస్తే మీకు ఇంకా యానిమేషన్స్ దీనిలో వస్తాయి. మీరు టైం తీసుకుంటే ఒక్కొక్క దానిపైన మీరు ఒక్కొక్క టూల్ ని మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నెక్స్ట్ ప్లస్ కొట్టి, మళ్ళీ ఇది కొట్టి 1 పేజ్ తీసుకొని, ఈ 1 పేజ్ లో ప్లస్ తీసుకొని, ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ అయిపోయినాయి.
ఐకాన్స్ అనుకోండి. ఐకాన్స్ క్లిక్ చేస్తే జస్ట్ ఇలాంటి ఐకాన్స్ ఏమైనా వస్తాయి మీకు. ఇది పెద్దగా ఏం యూజ్ ఉండదు. జస్ట్ ఏమైనా చిన్న చిన్న ఐకాన్స్, స్టార్స్ లాంటివి ఏమైనా పెట్టాలంటే మీరు ఇక్కడ తీసుకోవచ్చు. స్టైల్‌లో ఏం తీసుకోవచ్చు, దాని కలర్స్ ఎలా మార్చొచ్చు, హైట్, విడ్త్ ఇవన్నీ మార్చొచ్చు. దట్ ఈస్ ఐకాన్స్. నెక్స్ట్ ప్లస్, 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 మళ్ళీ అగైన్ ప్లస్. దీంట్లో ఇక్కడ దాకా అయిపోయాక నెక్స్ట్ కింద ప్రో అని వచ్చి అప్‌గ్రేడ్ ఉంది కదా! ఇవన్నీ అప్‌గ్రేడ్. అంటే మీరు డబ్బులు పెడితే మీకు యూజ్ అవుతాయి. కాకపోతే ఇవి లేకుండా కూడా మనం చేయొచ్చు. అవి అవసరం లేదు మనకి. అగైన్ జనరల్ వచ్చాయి కదా! ఈ జనరల్ మనకి ఇంపార్టెంట్. ఇమేజ్ బాక్స్. ఇమేజ్ బాక్స్ క్లిక్ చేస్తే ఇమేజ్ వస్తుంది. ఇమేజ్ కింద మ్యాటర్ కూడా టైప్ చేసుకోవచ్చు. ఓకే రెడీమేడ్. బ్రో. రెడీమేడ్. ఇప్పుడు ఇక్కడ ఒక ఇమేజ్ తీసుకున్నాం. ఇక్కడ డాక్టర్‌ది పెట్టుకున్నాం. లేదా ఈమెది పెట్టుకున్నాం. సెలెక్ట్. ఇమేజ్ వచ్చేసింది. కింద మ్యాటర్ హెడ్డింగ్ వచ్చింది. కింద టెక్స్ట్. ఇది ఇంకా ఈజీగా ఉంటాయి. ఓకే. ఇది పెట్టాం. కింద అంటే అది టెక్స్ట్ పైన కూడా పెట్టుకోవచ్చు కదా భయ్య అలాగా? మన ఇష్టం. కాకపోతే ఇక్కడ రెడీమేడ్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆప్షన్ లో డైరెక్ట్ ఇది ఫ్రేమ్ అన్నమాట. ఫోటో, టైటిల్, డిస్క్రిప్షన్. ఓకే. కాబట్టి దీంట్లో కూడా మళ్ళీ అప్పుడు ప్లస్ కొట్టి ఈ విజెట్స్ లో మీరు 3 తీసుకోండి. ఈ ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఈ 4 తీసుకున్నాం అనుకోండి. ఈ 4 లో కూడా ప్లస్ దగ్గర క్లిక్ చేసి ఇమేజ్ బాక్స్ ఆ, అదే మళ్ళీ అలా ప్లస్ అవుతుంది దగ్గర కదా. ప్లస్ దగ్గర మళ్ళీ వెళ్ళేసి మళ్ళీ ఇమేజ్ బాక్స్ సేమ్ మళ్ళీ దీన్నే కాపీ చేసుకోండి. కాపీ ఇక్కడ పేస్ట్. కాపీ పేస్ట్ కూడా చేయొచ్చు. మీకు షార్ట్ కట్స్ యూజ్ అవుతాయి ఇక్కడ. ఇమేజ్ మీద డైరెక్ట్ గా లెటర్స్ వస్తాయి భయ్య? ఇమేజెస్ పైన లెటర్సా? ఆ, ఇమేజెస్ పైన లెటర్స్ దాని వేరే వేరే ఆప్షన్స్ ఉన్నాయి. మీరు తీసుకొని ఇమేజ్ సైజ్ పెంచుకొని దీన్ని మళ్ళీ మీరు కొంచెం స్ట్రెచ్ చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఇమేజ్ హెడ్డింగ్ ఇట్లా తీసుకోవచ్చు. ఇమేజ్ పైన రావాలంటే ఫోటో ఏది వచ్చిందో దాని మీద ఇప్పుడు అదే చెప్తున్నా మీకు. ఒక ప్లస్ సింబల్ తీసుకొని దీంట్లో మీకు నచ్చినవి మీరు స్ట్రక్చర్స్ పెట్టి దానిపైన ఇమేజ్ వచ్చేటట్టుగా లెఫ్ట్ సైడ్ లో మీకు ఐకాన్స్ ఉంటాయి. ఐకాన్స్ తో మీరు చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ తీసుకుందాం. ప్లస్ కిందికి వెళ్ళిపోయా. ఇప్పుడు ఏంది, ఇది అయిపోయింది ఇమేజ్ బాక్స్. ఐకాన్ బాక్స్. ఐకాన్ బాక్స్ ఏంది, ఐకాన్స్ వస్తుంది. ఇది ఆల్రెడీ మనం చూసాం. నెక్స్ట్ ప్లస్, 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 కిందికి వెళ్తాం. లెఫ్ట్ సైడ్ లో ఇమేజ్ కెరోజిల్. ఇది ఎవరికి హెల్ప్ అవుతుంది అంటే మనకి కస్టమర్ టెస్టిమోనియల్స్ వచ్చినప్పుడు ఇది హెల్ప్ అవుతుంది. కెరోజిల్స్ ఇక్కడ మనం ఏమైతే ఇమేజెస్ పెడతాం ఆటోమేటిక్ గా స్లైడ్ అవుతూ ఉంటాయి. లెట్స్ టేక్ 1 2 3 4 5 6 7 8 9 ఇవన్నీ ఆటోమేటిక్ గా కర్జల్. అర్థమైందా? కరోజిల్ లాగా వెళ్తూ ఉంటాయి. ఇవి ఉన్నాయా? ఇప్పుడు చూడండి ఆటోమేటిక్ గా పోతూ ఉంటాయి. ఇలా నెక్స్ట్ కొడుతుంటే వెళ్తుంటాయి. ఇది లేదు ఆటోమేటిక్ అవే పోవాలనుకో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కింద ఇమేజ్ రెజల్యూషన్, షో టు స్టైల్, షో టు స్క్రోల్, ఇమేజ్ స్ట్రెచ్, లింక్, క్యాప్షన్స్, అడిషనల్ ఆప్షన్స్. దీనిలో లేజీ లోడ్, ఆటో ప్లే, ఎస్, పాస్ ఆన్ హవర్, యానిమేషన్ స్పీడ్. ఇక్కడ స్పీడ్ ని బట్టి మనం పోతూ ఉంటాయి. 100 పెట్టాను అనుకో చూడండి ఫాస్ట్ గా పోతాయి. కొంచెం లైక్ 500 పెట్టా. 1000 పెట్టా. లెఫ్ట్ నుంచి వస్తున్నాయి. ఇప్పుడు రైట్ నుంచి వచ్చినట్టు చేయొచ్చు. యానిమేషన్ స్పీడ్ 5000. లెఫ్ట్. అర్థమైనా? మీరు ఎలా తీసుకుంటారు అది చూడండి. 50 పెడతా రఫ్ 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 వెళ్ళిపోతూనే ఉన్నాయి. 100 పెట్టాను అవ్వట్లేదు. ఇక్కడ 100 పెట్టాను. 70.
మనం సెలెక్ట్ చేసుకునే స్పీడ్ ని బట్టి అవి ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంటాయి. దీంట్లో కూడా స్టైల్స్ తీసుకోవచ్చు. పొజిషన్ ఎక్కడ కావాలా, అవుట్ సైడా, ఇన్ సైడా, క్యాలరీ ఏది ఉండాలా, సైజ్ ఏది ఉండాలా, ఎవ్రీథింగ్ వీ కెన్ డిజైన్. బ్యాక్గ్రౌండ్స్, దాని కలర్స్, బ్యాక్గ్రౌండ్ ఏం రాయాలి, ఎవ్రీథింగ్. ఒకటి కాదు, ఎవ్రీథింగ్ యూ కెన్ డూ, ఎవ్రీథింగ్ యూ కెన్ సీ. ఓకేనా, అర్థమైందా? ఇది అర్థమైందా? Got it, bro. రైట్. ఎస్ సార్, నౌ ఎస్ సార్. ప్లస్, మళ్ళీ టైమర్ ప్లస్. ఇప్పుడు ఇంకా ఏం ఆప్షన్స్ చూద్దాం. క్లిక్ చేస్తే కలర్స్ అయిపోయింది. నెక్స్ట్ బేసిక్ గ్యాలరీ. బేసిక్ గ్యాలరీ అంటే క్లిక్ చేస్తే బేసిక్ గ్యాలరీలో ఏమేమి యాడ్ చేయొచ్చు. సేమ్ ఫోటోస్ యాడ్ చేసి పెట్టుకోవచ్చు గ్యాలరీ లాగా, స్లైడర్ లేకుండా నార్మల్ గ్యాలరీ. కొంతమంది వాళ్ళ క్లయింట్స్ ని చూపిస్తారు వెబ్సైట్స్ లో, దానికి ఇది హెల్ప్ అవుతుంది ఈ ఆప్షన్. ఇలా అవర్ ప్రాజెక్ట్స్, అవర్ సర్వీసెస్ అన్నప్పుడు ఈ ఫోటోస్ చూపించచ్చు. అవర్ హ్యాపీ కస్టమర్స్ అన్నప్పుడు ఈ ఫోటోస్ చూపించచ్చు. దానికి ఇది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి చూస్తున్నాం. దీంట్లో ప్లస్, దీంట్లో ఏం పెడదాం ఇంకా నెక్స్ట్. ఈ ప్రోగ్రెస్ బార్, ఇది కౌంటర్. ఇది చాలా బెనిఫిట్ అవుతుంది కౌంటర్. ఇక్కడ ఉన్న, ఇక్కడ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, 500 కస్టమర్స్, హ్యాపీ కస్టమర్స్, 1000 బ్రాంచెస్, ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కటి పెడుతూ ఉంటారు. అది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 ఉంది కదా, లెట్స్ టేక్ 250 ఆపరేషన్స్. ఇక్కడ కూల్ నెంబర్ తీసేసి టైప్ చేయండి 250 ఆపరేషన్స్. సేమ్ ఇది ఉంది కదా, 5 ఒక 3 ప్లేసెస్ లో పెడదాం. అప్పుడు ఏం చేస్తాం, ప్లస్ కొట్టి ఇది కొట్టి 3 తీసుకుంటాం, లేదా 2 తీసుకుంటాం, లేకపోతే ఇది తీసుకుంటాం. మన ఇష్టం, ఇక్కడ ఏది కావాలో తీసుకోవచ్చు. నేను ఇది తీసుకుంటా. 4 ఆప్షన్స్. ఈ 4 ఆప్షన్స్ ఏం చేస్తా, అప్పుడు ఇక్కడ ప్లస్ ఇదే కాపీ చేసుకుంటాం. కాపీ ఇక్కడ పేస్ట్ చేసుకుంటాం. ఒక్కొక్కటి పోవాల్సిన పని లేదు. అర్థమైందా? డైరెక్ట్ ఇట్లా వేసేసుకోవచ్చు. పేస్ట్. సేమ్ ఇది ఇక్కడ. మీరు అలవాటు అయిందంటే చాలా ఈజీ. ఊరికే మీరు లెఫ్ట్ లో పోయి చేయాల్సిన పని లేదు, అన్ని కాపీ పేస్ట్ చేసాం. ఇది అవసరం లేదు నాకు, కట్ చేస్తే డిలీట్ అయిపోయింది. ఇక్కడ ఏం చేసా, 250 దగ్గర నేను మెన్షన్ చేసా 10. ఇక్కడ 10 క్లినిక్స్ అని పెడతాం. 10 క్లినిక్స్. నెక్స్ట్ ఈ 250 దగ్గర 250 ఆపరేషన్స్. రైట్. నెక్స్ట్ ఈ 250 దగ్గర 25 డాక్టర్స్. ఇక్కడ వచ్చేసి 250 దగ్గర 10 years లేదా 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. రైట్, అర్థమవుతుందా? అర్థమైంది. రైట్, ఇది కొట్టగానే పేజ్ లోడ్ కాగానే ఇవన్నీ వచ్చేస్తాయి. డైరెక్ట్ ఆటోమేటిక్ గా రొటేట్ అయిపోతూ ఉంటాయి. భయ ఇప్పుడు ఇప్పుడు కౌంట్ అని వచ్చింది కదా భయ, కౌంట్ దగ్గర ఇప్పుడు 0 నుంచి స్టార్ట్ చేసినప్పుడు వైట్ స్క్రీన్ ఉండి ఎండింగ్ 250 నంబర్ వచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ మారేటట్టు అవుతుందా భయ? అంటే ఇంకా ఇది అడ్వాన్స్ లోకి వెళ్ళి మీరు ట్రై చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఈ ఏదైతే లేఅవుట్స్ ఉన్నాయో దీంట్లో ఒకసారి కలర్స్ మార్చేసి ఒకసారి ట్రై చేయండి. మీకు వచ్చిన నాకైతే మీరు ట్రై చేయొచ్చు. ఓకే. బ్యాక్గ్రౌండ్స్, ట్రాన్స్ఫార్మ్, మోషన్ ఎఫెక్ట్స్, బార్డర్స్, మాస్కింగ్, అట్రిబ్యూట్స్, దీంట్లోకి వెళ్ళి ఒకసారి ట్రై చేయొచ్చు. ఓకే, ఇది వచ్చింది. నెక్స్ట్ ఇంకొకటి తీసుకుంటాం. దీంట్లో ఇంకొక ఆప్షన్ ఏదైనా ప్లాన్ చేద్దాం. ఇంకొకటి ఏముంది, ఇక్కడ ప్రోగ్రెస్ ఉంటుంది. ప్రోగ్రెస్ బార్. ఈ ప్రోగ్రెస్ బార్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇది మెన్షన్ చేయొచ్చు స్కిల్ గురించి. ఇప్పుడు మై స్కిల్ అనే బదులు ఇక్కడ డెంటల్ వచ్చేసి మన దగ్గర ఒక 90% డెంటల్ ఆపరేషన్స్ అయినాయి అనుకో, 90% డెంటల్. నెక్స్ట్ మళ్ళా ప్లస్, కాపీ ప్లస్ పేస్ట్. రైట్, ఈ డెంటల్ దగ్గర ఈ పైన కిన్ను వచ్చేసి ఒక 75.
ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి మీరు ఇచ్చుకుంటా కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఎవరికి ఏం రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి ఏది సెట్ అవుతుందో అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇది కూడా ఆటోమేటిక్గా లోడ్ అయిపోతుంది. ఇక్కడ మనం మధ్యలో గ్యాప్ ఇవ్వాలంటే ప్లస్ కొట్టి మళ్ళీ సేమ్ డివైడర్ కొట్టాలి. మన ఫస్ట్ లో ఉంటుంది ఇక్కడ ఆప్షన్ డివైడర్, ప్లస్ కొట్టి స్పేసర్. ఇప్పుడు దానికి స్పేస్ వచ్చింది. సేమ్ మళ్ళీ ప్లస్ ప్లస్ ప్లస్. ఇప్పుడు ఇంకేం ఆప్షన్ ఉందో ఇట్లా చెక్ చేద్దాం. బేసిక్ గ్యాలరీ కౌంటర్ అయిపోయింది, ప్రోగ్రెస్ అయిపోయింది. టెస్టిమోనియల్ కొడితే టెస్టిమోనియల్ ఇమేజ్ కింద మ్యాటర్ అన్ని వచ్చేస్తాయి ఆటోమేటిక్. చూడండి ఇక్కడ టెక్స్ట్ వచ్చేసింది, ఇక్కడ రాయొచ్చు హ్యాపీ హ్యాపీ విత్ ద సర్వీస్. కింద ఇక్కడ ఇమేజ్ లో మనం ఇమేజ్ పెట్టవచ్చు, కస్టమర్ ఇమేజ్ ఏదైనా పెట్టవచ్చు. ఈ అమ్మాయిది పెడదాం, ఈ అమ్మాయి చెప్పినట్టు అమ్మాయి పీరియడ్ ఎడిట్ చేయొచ్చు. స్టెల్లా కింద ఐటీ ఎంప్లాయ్. అర్థమవుతుందా? ఓకే దీని ఒకవేళ ఇక్కడ నాకు 5-6 టెస్టిమోనియల్స్ రావాలంటే ఏం చేయాలంటే స్లైడర్ వేసుకొని 4 కాలమ్ తీసుకొని 4 టెస్టిమోనియల్స్ యాడ్ చేసేస్తాం. అదే రైట్. ప్లస్ ప్లస్ ఇంకేమైనా చూద్దాం ఆప్షన్స్. ప్లస్ కిందకి వెళ్తున్నాం, ట్యాబ్స్, అకార్డింగ్స్, ఇవన్నీ వస్తుంది. సోషల్ ఐకాన్స్ క్లిక్ చేస్తే మీకు ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వస్తుంది. సో దీని లింక్స్ మీరు ఇక్కడ ఇచ్చేసారనుకో ఆ లింక్స్ యాడ్ అయిపోతాయి. రైట్. ఇక్కడ యాడ్ ఐటమ్ అనుకో, ఇక్కడ వర్డ్ ప్రెస్ వచ్చింది. ఇంకో యాడ్ ఐటమ్ కొట్టాను అనుకో ఇంకోటి వస్తుంది యాడ్ ఐటమ్. ఈ వర్డ్ ప్రెస్ ప్లేస్ లో నేను ఐకాన్ తీసేసి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లోగో యాడ్ చేస్తా, ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తా. అప్పుడు ఇది క్లిక్ చేస్తే నా ఇన్స్టాగ్రామ్ కి వెళ్ళిపోతుంది. సో ఇలా సోషల్ మీడియా ఐకాన్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్ మళ్ళీ ప్లస్ ప్లస్ సింగిల్ ప్లస్ ప్రాక్టీస్ బ్రో. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు మీరు దీంట్లో. ఇంకా ఇప్పుడు ఏది ఫైనల్ ఇదే, మీరు దీన్ని ఎంత చేసుకుంటే అంత. ఐకాన్స్ అయిపోయింది. ప్లస్ ప్లస్ అలర్ట్. ఏదైనా అలర్ట్ ఇవ్వాలనుకుంటున్నారు అది వచ్చి సౌండ్ క్లౌడ్, ఇది పెట్టి మ్యూజిక్ పెట్టవచ్చు. స్లైడ్ బార్ స్లైడ్ ఇవ్వచ్చు, మెనూ యాంకర్ ఏదైనా యాంకర్ ఇవ్వచ్చు, రీడ్ మోడ్. సౌండ్ క్లౌడ్ పెట్టాడు కదా భయ్య, సౌండ్ క్లౌడ్ పెడితే అది పెడితే ప్లే అవుతుంది అంతేనా? అంతే. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మ్యూజిక్ వస్తుంది. ఓకే. లింక్ ప్లే చేయాలి, లింక్ ఏదైనా ఇస్తే మీకు మ్యూజిక్ ఆటోమేటిక్ వస్తుంది. ఓకే ఓకే. ఇరిటేషన్ ఇవన్నీ. కానీ వెబ్సైట్ ఓపెన్ కాగానే మ్యూజిక్ వచ్చు. కొన్ని మనకి ఏవి టీటీడీ వెబ్సైట్స్, కొన్ని దేవుడికి రిలేటెడ్ వెబ్సైట్స్ ఓపెన్ చేస్తే డైరెక్ట్లీ మీకు మంచి ఫ్లూట్ మ్యూజిక్ అట్లాంటివి వస్తూ ఉంటాయి. అది ఆటోమేటిక్ ఇలా మ్యూజిక్ యాడ్ చేస్తారు అనమాట. రైట్. సో నెక్స్ట్ యాడ్ యాడ్ యాడ్. ఇలా మీరు వెబ్సైట్ ని మొత్తం దీంట్లో ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ప్రతి పాయింట్ పెట్టేసి మీరు ఫస్ట్ పాయింట్స్ అన్ని మీకు అర్థమైనాక అప్పుడు నేను మీకు టాస్క్ ఇస్తాను. మీరు ఏం చేయాలి, మీరు ఏ వెబ్సైట్ చేస్తే మీకు కరెక్ట్ గా ప్రాపర్ గా సెట్ అవుతుంది, వెబ్సైట్ కి కావాల్సిన స్ట్రక్చర్ ఏంది, నాకు కావాల్సిన వెబ్సైట్ కి ఏమేమి పెట్టాలి. సో మీరు ఒక వెబ్సైట్ ని చూసి ఆ వెబ్సైట్ లాగా మీరు మన పేజ్ ని బిల్డ్ చేసేటట్టు మీరు అయిపోవాలి. అర్థమవుతుందా? ఓకే ఓకే. సో ఇప్పుడు డెంటల్ వెబ్సైట్ మొన్న ఒకటి ఓపెన్ చేశారు కదా భయ్య. అవును, అది ఒకసారి ఓపెన్ చేయరా? ఒక్క ఇక్కడ అంతా అయిపోయినాక అప్డేట్ కొట్టండి. అప్డేట్ కొట్టకపోతే ఎగిరిపోతుంది. అప్డేట్ క్లిక్ చేయండి. అప్డేట్ అయిపోయింది. ప్లాటినం ఏదో అన్నారు కదా. అవును. ప్లాటినం ఇప్పుడు ఇక్కడ పెట్టారు కదా భయ్య 5,000 ఆఫ్ ఈఎంఐ స్టార్ట్. ఇది ఇమేజ్ డిజైన్ చేసేసారు, స్లైడర్ పెట్టారు ఇక్కడ పైన.
ఓకే. అంటే అది స్లైడర్ డైరెక్ట్ మన కాంటెక్స్ట్ అలా పెట్టుకోవడం. ఇప్పుడు అది పక్కన డెంటల్ ఇంప్లాంట్స్, క్లియర్ అలైనర్స్ అవన్నీ పెట్టారు. అదంతా ఇమేజే భయ్యా? ఇదంతా ఇమేజే. ఎందుకంటే మీకు ఏది క్లిక్ చేయడానికి లేదు ఇక్కడ ఆప్షన్. అర్థమవుతుందా? ఇదంతా ఆ! ఇమేజ్. ఆ! ఇమేజ్‌ని ఓకే. డిజైన్ చేసి ఆ ఇమేజెస్‌ని మీకు స్క్రోలింగ్స్‌లో పెట్టారు. స్లైడర్. ఓకే. ఇది స్లైడర్. ఓకే. కింద ఇది స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఇది కూడా ఏం చేశారు? ఎలిమెంటర్‌లో బ్యాక్‌గ్రౌండ్ బ్లాక్ ఏసేసి 4 కాలమ్ తీసుకొని స్టార్స్ పైన మనం ఇంతకుముందు స్టార్స్ చూసాం కదా! ఓకే భయ్యా. ఆ స్టార్స్ పెట్టి చూపిస్తా ఆగండి. ఈ స్టార్స్ పెట్టామా మనం? ఈ స్టార్ ఉందా? ఈ అవును. స్టార్ లాగానే వాళ్ళు ఏం చేశాడు? 4 స్టార్స్ పెట్టారు. 4 స్టార్స్ పెట్టి కింద మళ్ళీ 4 లేయర్స్ తీసుకొని మ్యాటర్ పెట్టి మళ్ళీ 4 లేయర్స్ తీసుకొని టెక్స్ట్ ఇచ్చాడు. అర్థమవుతుందా? మీరు ఇది చూస్తే మీకు ఎలిమెంటర్ గుర్తొచ్చారు మీ మైండ్‌లో. అవును. అంటే ఇప్పుడు నేను ఇమాజినేషన్‌లో కూడా నా మైండ్‌లో ఇప్పుడు పైన ఇమేజ్ ఉంది. ఇమేజ్ పక్కన ఈ లెటర్స్ అన్నీ ఉన్నాయి. ఇది కూడా అలా వస్తాదేమో అని చెప్పి లేదు చూస్తున్నాను లేదు. భయ్యా. ఇప్పుడు ఇది మీరు ఇమేజ్ చెప్పింది అంతే. క్లారిటీ. ఇది ఇమేజ్, ఇది ఎలిమెంటర్. మళ్ళీ కిందకొస్తే బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ పెట్టాడు. ఇక్కడ ఫార్మ్ ఫిల్ చేసాడు. ఫార్మ్ ఇచ్చాడు. లెఫ్ట్ సైడ్‌లో మళ్ళీ టెక్స్ట్ ఒకటి తీసుకొని టెక్స్ట్ ఇచ్చాడు. అంటే 2 కాలమ్ ఇది. 2 కాలమ్ తీసుకొని చేసాడు. మళ్ళీ కిందకొస్తే 1 కాలమ్‌లో ఓన్లీ టైటిల్ ఇచ్చాడు వై చూజర్స్. ఇక్కడ మళ్ళీ 4 కాలమ్ తీసుకున్నాడు. 4 కాలమ్‌లో పైన హెడ్డింగ్స్ ఇచ్చి కింద మ్యాటర్ ఇచ్చాడు. మళ్ళీ కిందకొస్తే 2 కాలమ్ తీసుకున్నాడు. ఒక కాలమ్‌లో ఒక ఆర్టికల్ ఇచ్చాడు. రైట్ కాలమ్‌లో మొత్తం మ్యాటర్ ఇచ్చాడు. మళ్ళీ కిందకొస్తే ఇది 1 కాలమ్. 1 కాలమ్‌లో కంప్లీట్ టెక్స్ట్ ఇచ్చేసి కాలింగ్ ఇచ్చాడు. కిందకొస్తే యూట్యూబ్ వీడియో పెట్టారు లింక్. ఇది క్లిక్ చేస్తే యూట్యూబ్ వీడియో పోతుంది. ఇంకా కిందకొస్తే ఆప్షన్స్ 1 కాలమ్, 1 కాలమ్, 1 కాలమ్‌లో వాడు టెక్స్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. హ్యాపీ స్టోరీస్ అని చెప్పేసి అది టెస్టిమోనియల్స్ పేజా భయ్యా? పెట్టాడు. ఏది? ఇవి పేజెసా? పేజెస్. ఇవన్నీ పేజ్. ఇది క్లిక్ చేస్తే ఇక వేరే పేజ్‌కి దీంట్లో మ్యాటర్ ఇచ్చాడు. క్లిక్ చేస్తే కిందొస్తున్నాయి. ఓకే. స్లైడ్ ఓవర్. కిందకెళ్ళగానే హ్యాపీ స్టోరీస్‌లో స్లైడర్ పెట్టాడు. ఆ టైప్‌లో ఎలా చేస్తాం భయ్యా? క్లిక్ చేస్తే కింద మ్యాటర్ రావడానికి. మీరు ఎక్స్‌ప్లోర్ చేయాలి ఈరోజు. మీరు ఆప్షన్ కొడుతుంటే మీకు అర్థమైతది. ఉన్న ఆప్షన్స్ అన్నీ యాడ్ చేయండి. ఎన్ని ఆప్షన్స్ అన్నీ ఎక్స్‌ప్లోర్ చేయండి. అంటే నేను అడుగుతుందంటే భయ్యా, హ్మ్. అంటే మేము ఒక వెబ్‌సైట్ మేము చూసాము అంటే, హ్మ్. ఓకే. సో వీళ్ళిది మనకు తెలిసింది ఓకే. ఈళ్ళు ఇలా చేశారని అనుకుంటాం భయ్యా. అవును. కానీ తెలియనిది కొన్ని ఉంటాయి గదా! ఇప్పుడు ఇది ఉంది గదా భయ్యా! అవును. దీన్ని వీళ్ళు ఏం చేశారని జెప్పి దాన్ని మనం వెనక్కి డయాగ్నోస్ చేయడం అవుతదా? అంటే అహా! జస్ట్ అలా అలా ఏం చెక్ చేయడానికి ఉండదు. ఎప్పుడైతే మీరు ప్లగిన్స్, టూల్స్ నుంచి మీరు పర్ఫెక్ట్ అవుతారో మీకు అర్థమైపోతది ఈజీగా. ఓకే. దీనికి మనకి ఎలిమెంటర్‌లో ఆప్షన్ ఉంటది. ఆ ఆప్షన్‌తో ఇది చేయొచ్చు అని చెప్పి ఐడియా వస్తది. ఎప్పుడొస్తదంటే మీరు అన్ని టూల్స్ వాడినప్పుడు మీకు ఆ ఎక్స్‌పీరియన్స్ వస్తది. ఇది చూసి ఇది ఏం చేసి పెట్టారు అని చెప్పి చెప్పడానికి ఉండదు. ఇది క్లిక్ చేసి ఇలా ఓకే. వచ్చేది మీకు ఎలిమెంటర్‌లో ఉంది. మీరు చేస్తే మీకు అర్థమైతది. మీరు రేపు మీరు అన్ని ఆప్షన్స్ యూజ్ చేయండి రేపు వస్తది. మీకే అర్థమవుతది ఎక్కడుందో. నేను చెప్పా. ఓకే. మీరు ఎక్స్‌ప్లోర్ చేయాలి. హ్మ్. రైట్? భయ్ హ్యాపీ స్టోరీ మీ యూజర్ ఫ్రెండ్లీగా ఉండే ఒక ఇమేజ్ ఎడిటర్ ఏమైనా ఉందా భయ్య? ఇమేజ్ ఎడిటరా? హ్మ్. పిక్సార్ట్, క్యాన్వా. పిక్స్ డాట్ మొబైల్ కెమెరా. మొబైల్‌లో అయితే పిక్సార్ట్. పిఐసిఎస్ఏఆర్‌టి. వెబ్‌సైట్ మీరు ఇంటర్నెట్‌లో గాని, మీరు నార్మల్ ల్యాప్‌టాప్‌లో యూజ్ చేసేటట్టయితే మీకు canva.com అని ఉంటుంది. దాంట్లో ఈజీగా ఉంటుంది. క్యామో డాట్ కామ్ భయ్య? క్యాన్వా CANVA. మనం నెక్స్ట్ అది కూడా క్యాన్వా. నేర్చుకుందాం వెబ్‌సైట్ అయిపోయినాక. ఓకే. ఓకే. ఇక్కడ చూడండి హ్యాపీ స్టోరీస్ అని చెప్పి స్లైడర్ పెట్టాడు. స్లైడ్ అవుతూ ఉన్నాయి రివ్యూస్. రైట్. నెక్స్ట్ కిందకొస్తే అవర్ టీమ్ అని చెప్పి 2 స్లైడ్. లెఫ్ట్ సైడ్ ఆమె ఇమేజ్ ఇచ్చారు డాక్టర్‌ది. రైట్ సైడ్ మ్యాటర్ ఇచ్చారు. కింద మళ్ళీ ఒక సింగిల్ బాక్స్ తీసుకొని దీంట్లో టెక్స్ట్ గెట్ అపాయింట్మెంట్ బటన్ ఇది. మనం ఇంతకుముందు చూసాం బటన్. నెక్స్ట్ ఫోటో గ్యాలరీ. ఇంతకుముందు చూసాం కదా! ఫోటోస్ అన్ని యాడ్ చేసాం గ్యాలరీలో. మన గ్యాలరీలో ఈ ఫోటోస్ యాడ్ చేసాం కదా! ఇది. ఈ ఫోటో గ్యాలరీ వాళ్ళు చేసింది కూడా. మళ్ళీ కిందకెళ్తే ఫ్యాక్ట్స్ అని చెప్పి కొన్ని క్వెషన్స్ ఇచ్చాడు. మ్యాప్ ఇచ్చాడు. మనం కూడా మ్యాప్ పెట్టాం దీంట్లో ఇంతకుముందు. మ్యాప్ ఏదైతే ఇచ్చామో వాడు మ్యాప్ ఇచ్చాడు. కాకపోతే మ్యాప్ రైట్ సైడ్ ఇచ్చి లెఫ్ట్ సైడ్ మ్యాటర్ ఇచ్చాడు. మనం 2 కాలమ్ తీసుకొని రైట్ సైడ్ మ్యాప్ ఇచ్చి లెఫ్ట్ సైడ్ మ్యాటర్ మనం కూడా తీసుకోవచ్చు. ఇంకా కిందకొస్తే మొత్తం ఫుటర్‌లో గెట్ ఇన్ టచ్, ఫోన్ నంబర్, అడ్రెస్, సర్వీసెస్, క్విక్ లింక్స్ అన్నీ ఇచ్చాడు. అది ఫుటర్‌లో మనం కూడా పెట్టొచ్చు. అర్థమైందా? మీరు ఒక వెబ్‌సైట్ చూసేటప్పటి నుంచి మీరు చూసేటప్పుడు మీ ఐడియా‌ని యూజ్ చేస్తారు. దీన్ని మనం కూడా డిజైన్ చేయొచ్చు. దీనికి ఎట్లా చేయాలి? దీనికి హెడ్డింగ్ ఏమి ఇయ్యాలా? ఫుటర్ ఏమి ఇవ్వాలా? ఇంకా ఫుటర్‌కి ఇవన్నీ మీరు ఇప్పుడే ఆలోచించకండి. నెక్స్ట్ థీమ్స్‌లో ఫుటర్స్ వచ్చేస్తాయి. మనం నెక్స్ట్ థీమ్ టాపిక్ చెప్పినప్పుడు హెడర్, ఫుటర్ థీమ్స్‌లో వచ్చేస్తాయి. జస్ట్ పేజ్‌లో ఎలా యాడ్ చేయాలి? ఎలా ఎవరైనా అడిగితే ఎలా తీసుకోవచ్చు? ఎలా యాడ్ చేయాలనే పాయింట్ మీకు రావాలంతే. భయ్య ఏదో ఒక రోజు అంటే ఒక 10 వెబ్‌సైట్ పేజెస్‌ని కొంచెం ఈళ్ళిది చేశారు, ఈళ్ళిలా చేశారని జస్ట్ ఒక
డిస్కషన్ ఉంటే బెటర్ అనిపిస్తుంది భయ్య. చేద్దాం. మనం ఖచ్చితంగా చేద్దాం అది. మీరు ఇవన్నీ ఫస్ట్ టూల్స్‌ని మీరు పర్ఫెక్ట్ అయిపోయారంటే నెక్స్ట్ మనము ఒక్కొక్క దాని గురించి ఇది ఎలా చేశారు, ఇది ఎలా చేశారని మనం డిస్కస్ చేయడానికి ఉంటుంది. మీకు తెలిసింది మీరు చెప్తారు అండ్ మీరు చెప్పలేనివి నేను చెప్తా. షూర్ భయ్య, రైట్? షూర్. సో ఇప్పుడు మనం దీన్ని అప్డేట్ చేస్తాం. ఇప్పుడు అప్డేట్ చేసిన తర్వాత ఫస్ట్ మన వెబ్‌సైట్ ఎలా ఉండే, ఇప్పుడు ఎలా అయిందో చూద్దాము. విల్ గో విత్ అవర్ వెబ్‌సైట్. ఒకసారి నా వెబ్‌సైట్ ఇప్పుడు క్లిక్ చేసి ఎలా వచ్చిందో చూడండి. దీంట్లో హోమ్‌లో నేను చేశాను. హోమ్ పేజ్ క్లిక్ చేయండి. ఇది ఇచ్చా. కిందికి రాగానే వీడియో, ఇంకా కిందికి రాగానే ఫోటో, ఇమేజ్, నా పాపప్ అది మైనస్ చేస్తే మ్యాప్, కిందికొస్తే బుక్ నౌ, కిందికొస్తే స్లైడర్, గ్యాలరీ, నంబర్స్ ఆటోమేటిక్ చూడండి స్లైడింగ్ నంబర్స్ వచ్చేస్తాయి. కింద టెస్టిమోనియల్స్, కింద మళ్ళీ పాట ఒకటి ఉంది. ఇది ప్లే చేసుకుంటే మ్యూజిక్ ఆన్ అయిపోతుంది. దీన్ని సెట్టింగ్‌లో చేయొచ్చు ఆటోమేటిక్‌గా మ్యూజిక్ ఆన్. ఇది నేను క్లిక్కబుల్ ఉంది కాబట్టి నేను క్లిక్ చేస్తే పాట వచ్చింది. మామూలుగా అయితే అది వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే పాట రావాలని మనం సెట్టింగ్స్‌లో పెట్టుకుంటే డైరెక్ట్ వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే మ్యూజిక్ వచ్చేస్తుంది. ఓకేనా? అర్థమైందా టాపిక్స్? గాట్ ఇట్. రాజేష్ యెస్ సార్. ఎలా ఉంది? ఓకేనా అప్పుడు? యెస్. ఇట్స్ వెరీ మీరు గుడ్ సార్. టూల్స్ ఎక్స్‌ప్లోర్ చేయడం ఇది. నెక్స్ట్ మళ్ళీ మీకు టీమ్స్ చూపిస్తా. టీమ్స్ చూపించాక ఇవన్నీ అవసరం లేదు. మెయిన్ నీడ్స్ దానిలో ఉంటాయి. కాకపోతే రేపు పొద్దున ఎవరైనా వెబ్‌సైట్ మీరు ఇలా చేయండి, నాకు స్క్రాచ్ నుంచి చేయండి అంటే మీకు అది అలవాటు ఉండాలి కాబట్టి ఇవన్నీ నేర్పిస్తున్నాను. ఓకే భయ్య. రైట్? ఎందుకంటే మిగతా థీమ్స్‌లోనే చేపించేసారు. థీమ్స్ పెట్టేయండి చేసేయండి అంటారు కానీ బట్ మనకి బేసిక్స్ కూడా వచ్చుండాలి కదా! గ్రౌండ్ లెవెల్‌లో. సో దట్ ఏదైనా మనం ఒక పేజ్ మన మెంటల్ డిజైన్ తగ్గట్టు మనం చేయాలంటే ఇవి టూల్స్ తెలిస్తే వీ కెన్ డ్రా అండ్ యూ కెన్ వర్క్ అకార్డింగ్ టు యువర్ మైండ్ మ్యాప్. ఓకే? గాట్ ఇట్. ఓకే సార్. రైట్. సో దిస్ ఇస్ అబౌట్ ఎలిమెంటర్ టుడే. ఈరోజు మళ్ళీ ఎలిమెంటర్ పైన మీరు వర్క్ చేయాలా? రేపు మొత్తం ఎలిమెంటర్ పైన వర్క్ చేసి మీరు వెబ్‌సైట్‌ని సేమ్ హాస్పిటల్ రిలేటెడ్ గానే ఒక పేజ్ మొత్తం డిజైన్ చేయండి. అన్ని టూల్స్‌ని యూజ్ చేస్తూ. ఎలిమెంటర్‌లో ఉన్న ఆప్షన్స్ అన్నీ యూజ్ చేస్తూ మీరు ఒక పేజ్‌ని డిజైన్ చేయండి. భయ్య మీరు ఒక పేజ్ చెప్పారు కదా భయ్య, ఇది పిక్సెల్ ఇమేజెస్ గురించి. హ్మ్. ఇమేజెస్ గురించి అవును. ఎతకడానికి పిక్సెల్ బే. హై క్వాలిటీ ఇమేజెస్. అవును. పేజ్ ఏంటన్నారు భయ్య అది? పిక్సెల్ బే. పిక్స్ భయ్య. ఒక్క నిమిషం. పిక్సెల్ బే. ఇది. పిక్సెల్ భయ్య దాంట్లోని నేను ఓపెన్ చేశాను భయ్య, డెంటల్ ఇమేజెస్ ఏమైనా ఉన్న పేమెంట్ చేయమంటుంది భయ్య. కొన్ని ఫ్రీ ఉంటాయి. కొన్ని పెయిడ్ ఉంటాయి. మనం చూసుకోవాలి దాంట్లో. ఇది కొట్టామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ ఏదైతే ఆప్షన్ వస్తుందో ఇక్కడ ఆల్ ఇమేజెస్, వీడియోస్, ఇల్లుస్ట్రేటర్, వెక్టర్స్ అన్నీ ఉంటాయి ఆప్షన్స్. ఇమేజెస్ తీసుకోండి. డెంటల్ ఇమేజెస్ క్లిక్ చేస్తాం. ఇది క్లిక్ చేయగానే మీకు కిందికి వచ్చాయా? ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫ్రీ మీకు. కొన్ని ఇమేజెస్ ఉంటాయి. పక్కన మీకు క్రౌన్ సింబల్ ఉంటది. క్రౌన్ సింబల్ ఉంటే అది పెయిడ్ అన్నమాట. అది మీరు పెయిడ్. ఇప్పుడు ఇది చూడండి. ఇది క్లిక్ చేసాం. క్లిక్ చేయగానే మీకు రైట్ సైడ్‌లో డౌన్‌లోడ్ ఫర్ ఫ్రీ అని ఉంది. మీరు డౌన్‌లోడ్ ఫర్ ఫ్రీ అన్నప్పుడు ఇది క్లిక్ చేయొచ్చు. సైన్ ఇన్ మీరు ఒకసారి సైన్ చేసేసుకోండి. మీ జీమెయిల్ ఐడీ తోటి ఫ్రీగా వచ్చేస్తది డౌన్. నో ఇష్యూస్. కొన్నిటికి పెయిడ్ అడుగుతది. అమౌంట్ ఉంటది. అంటే డెంటల్ ఇమేజెస్ ఆఫ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ అనుకుంటాను భయ్య. ఒక్క నిమిషం. డౌన్‌లోడ్. డౌన్‌లోడ్. డౌన్‌లోడ్ అయిపోయింది. ఇదేనా చెప్పారు భయ్య? మొత్తం 10 డౌన్లోడ్స్ వరకు ఫ్రీ ఇదేనా భయ్య అది? ఇదే. హెచ్‌డి. పిక్సెల్ బే. డెంటల్ ట్రీట్మెంట్స్. ఇంకా 10 వెబ్‌సైట్‌లు చెప్తా. ఫస్ట్ మనకి అవుట్‌లైన్ వచ్చేస్తే నేను వెబ్‌సైట్స్ చెప్తామని ఆగుతున్నా. మీకు అవుట్‌లైన్ రావాలి ఫస్ట్. అప్పుడు కంటెంట్ గురించి మనం ఇంకా స్టార్ట్ చేయలేదు. కంటెంట్ వన్స్ మనం స్టార్ట్ చేసినప్పుడు మీకు ఇమేజెస్ ఎక్కడ నుంచి తీసుకోవాలి, వెబ్‌సైట్ ఇన్ఫర్మేషన్ మీరు ఎలా తీసుకోవాలి, ఎవ్రీథింగ్ ఐ విల్ బి టీచింగ్. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే భయ్య. ఓకే. రైట్. ఇవన్నీ మీకు సార్ చెప్పండి. సార్ రాజేష్. ఇది మనం వెబ్సైట్ డిజైన్ చేసాం కదా, అది అవును. తీసేసి మళ్ళీ కొత్తగా యాహ్! డిజైన్ చేయాలంటే ఏం చేయాలి? యూ ఎలాగా? ఆర్ హావింగ్ ఎ ప్లగిన్ కాల్డ్ డబ్ల్యూపీ రీసెట్. నాదన్నా చేస్తా. యూ విల్ సీ. ఇది నా వెబ్‌సైట్ రైట్. ఇప్పుడు ఇదంతా డిజైన్ చేసాం కదా! సో మనం టెంప్లేట్స్‌లోకెళ్ళాలి. సారీ ప్లగిన్స్‌లోకెళ్ళాలి. ప్లగిన్స్‌లో
సర్చ్ ప్లగిన్స్ యాడ్ న్యూ ప్లగిన్ అని కొట్టేసి ఇక్కడ మీరు WP రీసెట్ అని కొట్టండి. WP-RESET. ఇప్పుడు మన మొబైల్ ని మనం ఎలా రీసెట్ చేస్తాం మొత్తం చేయాలి అంటే? ఓకే. ఓకే, అట్లనే ఇది కూడా ఒక టూల్. సో ఇక్కడ WP రీసెట్ ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేస్తుంది. సో ఇక్కడ ఓపెన్ WP రీసెట్ కొట్టండి. ఇన్స్టాల్ అయిన తర్వాత యాక్టివేట్ చేసి ఓపెన్ WP రీసెట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా కిందికి రండి. కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ అడుగుతుంది రీయాక్టివేట్ కరెంట్ థీమ్ మినామేజ్. టచ్ చేయండి. రీయాక్టివేట్ కరెంట్ థీమ్ మినామేజ్, రీయాక్టివేట్ ఆల్ కరెంట్లీ యాక్టివ్ ప్యారాగ్రాఫ్స్ అని కొట్టి ఇక్కడ కింద ఈ బాక్స్ లో టైప్ ఇన్ రీసెట్ అని ఉంది కదా, RESET రీసెట్ అని కొట్టండి. ఈ రీసెట్ ని క్లిక్ చేయండి. Are you sure you want to reset the site? Clicking reset WordPress will restart your site to default values. All content will be lost. Always create a snapshot if you want to undo. Click cancel to upload. Reset WordPress. Click it. ఇప్పుడు నా వెబ్సైట్ మొత్తం డిలీట్ అయిపోతుంది. రైట్ నౌ ఇఫ్ ఐ గో హియర్, నా వెబ్సైట్ క్లిక్ చేస్తాం. marketing.in మినామేజ్ వచ్చింది. ఇప్పుడు మినామేజ్ ని కూడా నేను తీసేసాను అనుకో, అప్పుడు నాకు మినామేజ్ కూడా కనిపించదు. ఏదైతే ఉందో దీంట్లో భయ్ ఇప్పుడు కొన్నిసార్లు మనం ఎడిటింగ్ చేసినప్పుడు ప్రీవియస్ ది ఇది కంపేర్ చేస్తాం కదా భయ్య. ప్రీవియస్ ఇది అంటే ఇప్పుడు ఒక వెబ్ పేజ్ మనం చేసాం భయ్య, ఆ ఓకే పేజ్ ఇలా బాగుందా అని మన కస్టమర్ కి అడుగుతాం కదా భయ్య. అవును అవును సో ఇప్పుడు ఆ పేజ్ అలా ఉందనుకో భయ్య, ఇప్పుడు మీరు మొత్తం రీబూట్ చేస్తారు భయ్య పేజ్ అంతా. అవును సో నేనేమన్నా అంతవరకు నేను ఎడిట్ చేసింది ఒక వర్షన్ లో ఉంచి ఇంకోటి ఎడిట్ చేసింది ఒక వర్షన్ లో ఉంచుదాం అనుకుంటున్నా. ఓకే అలా స్టోర్ చేయడం అవుతుంది. లైక్ ల్యాప్టాప్ లోని మనం ఒక ఇమేజ్ ని, మదర్ ఇమేజ్ ని మనం ఉంచుతాం, ఎడిటెడ్ ఇమేజ్ ని మనం మోడిఫై చేస్తాం. అవును సో చేయొచ్చు. నేను చూపిస్తాను నెక్స్ట్. సో ఇప్పుడు మనం ఆ వెబ్సైట్ ని మొత్తం డిలీట్ చేస్తాం కదా, డిలీట్ చేసినాక ఆ వెబ్సైట్ ఎలా ఉంటుందో చూపిస్తాం. ఫ్రెష్ అయిపోయింది చూసారా? Yes, sir. Okay, so WP reset is a plugin to reset the complete website, whatever you have designed. ఓకే Done? డన్. So this is the topic today. We discussed about Elementor and Elementor features. సో మర్చిపోకుండా కంప్లీట్ గా ప్రతి ఒక్క టూల్ ని యూజ్ చేయండి, ప్రతి ఒక్క టూల్ ని యాడ్ చేయండి, ప్లస్ సింబల్ కొట్టుకుంటా కింది దాకా వెళ్ళిపోండి. ఉన్న టూల్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయండి, పెట్టండి, ఒక ఇమేజ్ యాడ్ చేయండి, దానికి టెక్స్ట్ యాడ్ చేయండి, మొత్తం మ్యాటర్ అంతా యాడ్ చేయండి. సో దట్ యూ విల్ అండర్స్టాండ్ లైక్ వాట్ టూల్స్ ఆర్ దేర్ హియర్. మీరు ఒక వెబ్సైట్ లో దీన్ని ఎలా మనం యూజ్ అంటే ఆ టూల్స్ మీకు తెలిసినప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది, నా వెబ్సైట్ లో ఇది ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి. సో దాని బేసిస్ లో వీ కెన్ డిస్కస్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. సార్ హాస్పిటల్ పెట్టాలా లేకపోతే వేరేది ఏదైనా చేయొచ్చా? ప్రెసెంట్లీ మీరు హాస్పిటల్ దానిపైనే వర్క్ చేయండి. నేను ఏమంటున్నా అంటే మీరు ఇది ఎక్స్ప్లోర్ చేయడానికి అంటే హాస్పిటల్లే పెట్టాలి అంటే మీకు కూడా కొంచెం మైండ్ లో ఏంటంటే ఒక రీసెర్చ్ చేస్తారు. అదే హాస్పిటల్ లేదనుకో, నేను ఈరోజు పుష్ప ఏ ఫోటో దొరికితే ఆ ఫోటో పెట్టినట్టుగా మీరు కూడా లేజీ అయిపోతారు. నాకు మీకు ఈ సెషన్ లో మీకు కంప్లీట్ చేయాలి కాబట్టి నేను అలా ఇమేజెస్ తీసుకున్నాను. కానీ సీరియస్ గా మీరు ఇప్పుడు హాస్పిటల్ అన్నప్పుడు యూ విల్ టేక్ సమ్ టైమ్, యూ విల్ డౌన్లోడ్ సమ్ ఫోటోస్, యూ విల్ డౌన్లోడ్ సమ్ కంటెంట్, సో యూ విల్ వర్క్ ఆన్ రియల్ థింగ్స్. ఓకే అందుకే ఓకే సార్. హాస్పిటల్ పైన చేయండి, తర్వాత నేను ప్రాజెక్ట్ ఇస్తే అప్పుడు మీకు నచ్చిన ప్రాజెక్ట్ మీరు చూస్ చేసుకోండి. సరే సార్. ఓకే సనీ బ్రో, ఇస్ ఇట్ క్లియర్? భయ్యా యా. ఓకే కదా, చలో రైట్. ఏమైనా టాస్క్ ఇవ్వండి భయ్యా కొంచెం. టాస్కా అర్థం కాలేదు నాకు. ఏదైనా చిన్న టాస్క్ ఇవ్వండి భయ్య, మొన్న మీరు ఇచ్చినట్టు లైవ్ అది చెప్తానన్నారు భయ్య, లైవ్ ది ఎలా చేయాలని. చెప్తా. ఫస్ట్ మీది మొత్తం నాకు వెబ్సైట్ అయిపోతే అప్పుడు మళ్ళీ కొత్త నేను మీకు యాడ్ ఆన్ చేస్తా. అది అక్కడికి ఆ రోజుకి చాలు. మీరు ఎక్స్పీరియన్స్ చేశారు, 2-3 అయితే మీకు అప్లోడ్ అయినాయి కదా, చాలు. నెక్స్ట్ ఇవి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చే థీమ్స్ లో ఆల్రెడీ అవన్నీ ఇంటిగ్రేట్ అయ్యి ఉంటాయి, మీకు అది అవసరం లేదు. కాకపోతే ఒకవేళ లేకపోతే ఎలా తేవాలని మీకు ప్రాక్టీస్ చేపిస్తాను. షూర్ భయ్య. ఓకే చలో, ఈ రోజుకి అయితే మీరు ఎలిమెంటర్ ని ప్రాక్టీస్ చేయండి. ఎలిమెంటర్ లో అన్ని ఆప్షన్స్ పెట్టి చేయడానికే మీకు 2-3 అవర్స్ పోతుంది. కొత్త టాస్క్ ఏం అవసరం లేదు, ఇది ఒక్కటి కంప్లీట్ చేయండి. మళ్ళీ భయ్య మీరు ఎలిమెంటర్ లో ఇప్పుడు చెప్పలేని ఒక 5 3 ఏవో చెప్పండి భయ్య, మేము ఎతుకుతాం భయ్య. ఇప్పుడు అదే ఇమేజ్ టెక్స్ట్ ని క్లిక్ చేస్తే కింద మ్యాటర్ వస్తుంది చూడండి, అదొకటి.
ఆ ఎలిమెంటర్ లోనే ఇప్పుడు ఒక వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఆ వెబ్సైట్ లో ఇప్పుడు ఈరోజు ఇంతకుముందు మనం డెంటల్ హాస్పిటల్ చూసాం, దాని తగ్గట్టు కొన్ని కాపీ చేయండి, అట్లనే మీ పేజ్ కూడా కనిపించేట్టు ట్రై చేయండి. ఏంటి భయ్ నాకు రెండోది అర్థం కాదు భయ్. ఇప్పుడు మనం ఒకటి డెంటల్ హాస్పిటల్ చూసాం కదా వెబ్సైట్, ఆ, అది ఎలా ఉందో అలా చేయడానికి ట్రై చేయండి. ఓకే ఓకే అలాగే అప్పుడు భయ్. మీకు టాస్క్ లాగా అనిపిస్తుంది. Yeah. నెక్స్ట్ ఎట్లా ఉంటుంది అంటే, నేను ఒక వెబ్సైట్ చూపిస్తాను మీకు, ఆ వెబ్సైట్ ని రిప్లికేట్ చేయాలి మీరు, అంటే ఆ వెబ్సైట్ డూప్లికేట్ చేయాలి మీరు, సేమ్ అది ఎట్లుందో అట్లా చేయాలి మీరు యూజింగ్ ఎలిమెంటర్. ఓకే భయ్. ఛాలెంజింగ్ ఉంటాయి, చాలా బాగుంటాయి, కాకపోతే మీరు ఫస్ట్ టూల్స్ ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే భయ్. ఓకే, చలో. రైట్ రాజేష్, థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, Yeah, గుడ్ నైట్, బై బై. thank you, sir. భయ్యా రికార్డ్ ఈ రోజు వెళ్ళిపోద్దిగా. గో చేస్తున్నా ఇప్పుడు మీదే. ఓకే రైట్. Thank you, sir. బాయ్ బాయ్.